వారి యొక్క భక్తి ప్రపత్తులతో ద్వారా రామాయణం మొత్తం అందరికీ అర్థమయ్యే రకంగా ఉండాలని చెప్పి వీరిని మనకి ఇప్పుడు ప్రప్రథమ ఈ దేవాలయం దాదాపు 40 సంవత్సరాల నుంచి అయినప్పటికీ కూడా వీరి ప్రప్రథమంగానే వీటికి ఆహ్వానించడం జరిగింది. వీరి ప్రవచన కార్యక్రమాలు కూడా హైదరాబాద్ అక్కడ ఏదో జరిగింది విన్నామని చెప్పి చట్టోపచార్య గారు ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి వారు ప్రత్యేకంగా మన ఆహ్వానించగానే వారిని మన్నించి కోదాడు నుంచి వీరు రావడం జరిగింది. వీరి పేరు ఎస్టీపీ సువర్ణ గారు. కాబట్టి వీరికి అసలు సమయం మన ఆహ్వాన పత్రిక ప్రకారం 6 గంటలకే. కానీ ఇక్కడ జరిగేది మనకు హోమ కార్యక్రమాలు, అర్చన కార్యక్రమాలు, తర్వాత విశేషంగా ఈ రోజున మనకి ఎదుర్కొన్న ఉత్సవాలు ఉంటుంది. కాబట్టి దీన్ని సమయానుకూలంగా 7:30 వరకు మార్చుకున్నాం. మీరు ఎప్పుడో వచ్చి 5 గంటలలోకి వచ్చి 4:30 ప్రాంతంలో వచ్చింది. వచ్చినప్పుడే మేము చెప్పడం జరిగింది. కాబట్టి వారిని వేదికను అలంకరించి తన యొక్క ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించి 1 గంట మొత్తం కార్యక్రమం మొత్తం అంత విషయాలు అంతా మనకు ప్రవచన ద్వారా మనకు అందిస్తారని కోరుకుంటూ అన్నపూర్ణ గారు వీరికి మాలను సమర్పించాల్సిందిగా కమిటీ మెంబర్ అన్నపూర్ణ గారు. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. మాతా రామో మత్పితా రామచంద్రః స్వామి రామో మత్సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాన్యం జానే నైవ జానే న జానే. శ్రీమతే రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ. జయ మా భారతి. ప్రియ భగవద్బంధువులారా, ఎల్లరికూ కూడా చైత్ర వసంత నవమి ఉత్సవ శుభాకాంక్షలు. ఇది మా సౌభాగ్యంగా మేము భావిస్తున్నాం. ఇంతమంది రామ భక్తులను, రామ బంటులను త్యాగరాజు వారు అడగగా ఎప్పటికో రాముడు కనుకరించి బంటు రీతి కొలువు ఇయ్యవయ్య స్వామి అని అడిగారు కదా. ఆయన ఎప్పటికో ఇచ్చారు పాపం. జీవితం అంతా ఆయనను పరీక్షిస్తూనే ఉన్నారు రామచంద్ర ప్రభు. చిట్ట చివరికి ఎప్పటికో కాస్త ఏదో ఆలంబనగా ఎక్కడో ఇచ్చారేమో మరి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మీకందరికీ కూడా భగవానుడు బహుశా ఇక్కడికి అడుగు పెడుతూ ఉండగానే, అంటే పుట్టుకతోనే మీ నుదుటి మీద రాసి పంపించాడు అనమాట. మీరు నాకు సేవ చేయండర్రా అని చెప్పి భగవానుడు ఏం చేశాడండి, ఇక్కడ ఈ వసంత ఉత్సవాలలో మిమ్మల్ని అందరినీ కూడా పాల్గొనటానికి, మీ కైంకర్యాన్ని అంతా కూడా అందుకోవటానికి రాముడు ఏనాడో రాసిపెట్టి ఉన్నాడు. మీకు రాసిపెట్టి ఉన్నాడు కాబట్టి మీ చెవులు ఈ మాటల్ని వినటానికి, మీ చెవులకు ఆల్రెడీ రాసిపెట్టి ఉన్నాడు కాబట్టి ఆ భాగ్యం ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదండి మరి రాముడు. అందుకని ఈ దాసురాలికి ఈరోజు అనుగ్రహించారనమాట. అందరికీ అన్నీ తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా మనమందరము మళ్ళీ ఒకసారి రామ నామ అమృతాన్ని గ్రోలాలన్నమాట. అందుకనే భగవానుడు మనందరినీ కూడా ఈ శుభ సమయంలో ఇక్కడికి చేర్చినాడు. ఇక మనకి భగవానునితోని ఎన్ని సంబంధాలు ఉన్నాయండి? ఎన్ని? మీకు తెలుసును ఎన్ని సంబంధాలు ఉన్నాయి? కొంచెం గట్టిగా. 9 భక్తి సంబంధాలు ఉన్నాయి. అయితే ఇందులో పెద్దలు చెప్తూనే ఉన్నారు కదా, చక్కగా కులశేఖరాళ్ళ వారు కూడా తమ తిరుమోజల్లో చాలా చక్కగా అనుగ్రహించారు మనకి. పితాచ రక్షక శేషి అంటే పితాపుత్ర సంబంధం ఉంది, ఆ తర్వాత రక్షక రక్ష్య సంబంధం ఉన్నది, అటుపైన శేషి శేష సంబంధం ఉంది, ఆ తర్వాత భర్త, మనం భార్య, అందరం భార్యలమే కదా ఆయనకి. భర్త అంటే భరించేవాడు, భార్య అంటే
అంటే ఏంటండి? భారాన్ని మోపేదనా? అబ్బే కాదు, భరింపజేయగలిగే శక్తి కలిగినటువంటిది భార్య అన్నమాట. తన భారాన్ని కాదు, ఎటువంటి కష్టాన్ని అక్కడే జనం తప్పుగా అర్థం చేసుకుంటారు. భార్య అంటే భరింపబడునది భార్య కాదు. భార్య అంటే ఎటువంటి కష్టాన్నైనా సరే ఎదుర్కొని భరించగలిగేటటువంటి శక్తిని అతగాడికి ఇచ్చేటటువంటిది భార్య అన్నమాట. మరి ఇక్కడ భగవానుడు భర్త అవుతున్నాడు, మనం భార్య అవుతున్నాం కదా. మరి మనం ఏం చేస్తున్నాం? ఆయనకి ఏనాడో చెప్పారు కదండి, ధర్మానికి ఒక స్వరూపం అంటూ ఉంది అని అంటే అది ఏమిటి? శ్రీరామచంద్రమూర్తి. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి ఎలా పెరుగుతుందట? ధర్మ రక్షణతోనే శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంటుందని చెప్పారు కదా. మరి ఆ ధర్మాన్ని రక్షించాలి అంటే భగవానుడికి సాధన ఎవరండి? భార్యల మనమే కదా. అంటే ఇప్పుడు భార్యలు అంటే ఆడవారు మాత్రమేనా, మగవాళ్ళు కూడానా? లేకపోతే రాముడు వదిలేస్తాడు. భగవానుడు భర్త అయినప్పుడు మేము భార్యలు కాదండి అని అన్నారు అని అంటే వెంటనే వదిలేస్తాడు. అందుకని అందరం భార్యలమే అని ఒప్పుకోవాల్సి వస్తుంది కదా. అలా ఆ సంబంధం భగవానుడితో మనకున్నది. ఇక తర్వాత జ్ఞేయో జ్ఞాతృ, ఆయన తెలుసుకోదగినటువంటి వాడు. మన నిత్యం ఆయన గురించి తెలుసుకోవలసినటువంటి వాళ్ళు. వింటున్నామండి తిరుపతి అడిగారు, ప్రతి సంవత్సరం వింటారు, ఏం వింటారండి అని అడిగారు అనమాట. అని అంటే మీలాంటి అదృష్టవంతులు కొంతమంది ఉంటారులేండి, దురదృష్టవంతులేమో ప్రతి సంవత్సరం వినాలనుకుంటారు. మీలాంటి అదృష్టవంతులకేమో ఒకసారి వినగానే అది అమృతప్రాయమై జీవితం అంతా మీకు పనిచేస్తుంది, దేవతలకు పనిచేసినట్టు. మరి కొంతమంది మాలాంటి దురదృష్టవంతులు ఉంటారు, వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంకా ఇంకా ఆశ ఎక్కువ. ఒకసారి మోహిని లాగా వచ్చేసి ప్రవచకులు ఎవరో నన్ను అనుకునేరు, మేం కాదు, గొప్ప గొప్ప ప్రవచకులు వచ్చి మోహిని అమృతాన్ని తెచ్చినట్టుగా అలా 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 వాళ్ళ అమృతపు జల్లుల్ని చిందిస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది, ఇంకా పోసేవాడు ఉంటే తాగడానికి మనకేంటండి రోగం కదా. అలా భగవానుడి గురించి చెబుతున్నా కొద్దీ ఇంకా 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 తెలుసుకోవాలి అనేటటువంటి సంబంధం ఉన్నదన్నమాట ఆయనతో మనకి. ఇక స్వామి ఆయన మనకి, మనము ఆయనకి దాసులం. దాసులం అంటే ఆయన చెప్పినటువంటి ప్రతి పనిని కష్టమైనా ఆచరించవలసిందే. ఇక అటుపైన ఆధార, ఆయన ఆధారుడైతే మనం ఆధేయులం, అంటే మనం ఆధారభూతులం అవుతున్నాం, ఆయన మీద ఆధారపడినటువంటి వాళ్ళం అవుతున్నామట మనం. ఇక భోక్త భోక్తృ, మనం భోగ్య వస్తువులమైతే ఆయన మనని ఆస్వాదించేటటువంటి స్వామి, భోక్త ఆయన అవుతున్నాడు. అందుకనే మనకి తిరుపావేలో కూడా ఏమంటారండి, అమ్మ నువ్వు ఒక భోగ్య వస్తువును తయారు చేసి భగవానుడికి ఇస్తావా, నువ్వే ఒక భోగ్య వస్తువు అయ్యి భగవానుడికి సమర్పితమవుతావా అని అడుగుతారన్నమాట. ఎంత కాజులు, ఎంత కిస్మిస్లు, ఎంత నేతులు, ఎంత గోతులు పోసినా కూడా మనలో భగవానుడి పట్ల ప్రీతి లేనప్పుడు ఏమవుతుందండి, అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది కదా. అందుకని ముందు మనమే ఆయనకి భోగ్య వస్తువులం అవ్వాలి అని చెప్పారు. ఇక గొప్ప విషయం ఏమిటి అని అంటే ఆత్మ, ఆయన పరమాత్మ. మొట్టమొదటి సంబంధము వాస్తవానికి చిట్ట చివరి సంబంధం కూడా అసలు ఈ సంబంధంతోటే కదా మనం భగవానుడి మాట విని ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడికి వచ్చి అటు ఇటు ఇటు అటు ఎన్ని పరుగులు తీసినా మళ్ళీ చిట్ట చివరికి ఆయన దగ్గరికే వెళ్ళాలి ఈ ఆత్మ అని తెలుసుకొని ఆయన వెంట వెంటే తిరుగుతూ ఉంటుందన్నమాట. సరే, మనకి పైన కనిపించేవి 9 సంబంధాలే, కానీ 9 మాత్రమే లేవు. ఈ 9 తెలిస్తే తతిమాదంతా అర్థమైపోతుంది అని భావించారు ఋషులే కానీ పెద్దలే కానీ, అలా భావించారు. కానీ వాళ్ళ స్థాయికి మనం లేమో ఏమో, కానీ 9 సంబంధాలే ఉన్నాయి అని భ్రమపడుతున్నాం. భగవానుడితోటి మనకి 99 కోట్ల సంబంధాలు ఉన్నాయి, ఎన్నో సంబంధాలు ఉన్నాయి. అన్న అంటే రానన్నాడా అండి స్వామి? ఎంతోమంది భగవానుడిని అన్నయ్యగా భావించి రాఖీలు కట్టేవాళ్ళు ఉన్నారు. కృష్ణుణ్ణి తమ అన్నగా భావించుకొని ఈనాటికి కూడా రాజ్పుత్ కన్యలు ఎంతోమంది రాఖీలు కడతారు. అన్నగా భావించే వాళ్ళు ఉన్నారు, పుత్రునిగా భావించే వాళ్ళు ఉన్నారు, మరిదిగా భావించే వాళ్ళు ఉన్నారు, రకరకాల బావగారిగా భావించే వాళ్ళు ఉన్నారు. చెంచులందరూ కూడా నృసింహస్వామిని తమ బావగారిగా భావిస్తారు.
వాళ్ళని ఈ సంబంధాలన్నీ చెప్పమంటే ఓ తండ్రి గిండ్రి జాంతానై ఏమవుతారు ఆయన మాకు బావగారండి, మా అక్కని ఇచ్చినాం మేము అంతే, మా ఇంటి ఆడపడిసిని ఇచ్చినాం, ఏంటి మీరు ఏందో కొత్త వరుసలు చెప్తున్నారు, మాకు ఎప్పటి నుంచో బావ అంతే అంటారు అనమాట. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సంబంధాన్ని తీసుకోమని భగవానుడు ఏం చేశాడండి, చక్కగా ఒక ఎగ్జిబిషన్లో పెట్టినట్టుగా ఎంతో డిస్ప్లే పెడితే మనం ఏం చేస్తున్నాము, ఎక్కడో ఒక్క చోట ఆగిపోతామన్నమాట. ఆ సంబంధాలని తెలియచెప్పడానికి మనకి ఈ రోజున పెద్దలు ఒక సదవకాశాన్ని అనుగ్రహించారు. ముందుగా మనం లక్ష్మణుల వారి గురించి, ఆ తర్వాత భరతాళ్వాన్ గురించి, అటుపైన హనుమంతుల వారి గురించి. అంటే ముగ్గురు కదా అని ముగ్గురికి 3 గంటలు తీసుకుంటాం అనుకోకండి. మనకున్న కొద్దిపాటిలోనే ఇప్పుడు చిన్న శ్లోకంలో మనకి ఎన్నో సంబంధాలని పెద్దలు చెప్పినట్లుగానే ఉన్న కొద్దిపాటి సమయంలోనే మనం వీలైనంత దాకా భగవత్ తత్వాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం, పంచుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఇక పొయ్గై ఆళ్వార్లు మొదలు తిరువందాదిలో చెప్తారండి, సెండ్రాల్ కుడయాం ఇరుందాల్ సింహాసనమాం నిండాడియాం నీళ్కడలుల్ என்றும் புனையலக்காம் பூம்பட்டாம் పులుగోణయాం తిరుమాల్గారవు. ఆదిశేషుల వారి గురించి చెబుతూ మన పొయ్గై ఆళ్వార్లు, మొట్టమొదటి ఆళ్వార్లు వారు చెప్తారు, ఏమిటట ఆదిశేషుల వారు ఏం చేస్తున్నారట, స్వామివారు అలా వెడుతూ ఉంటే ఏమవుతాడండి, కూడా గొడుగుగా మారిపోతాడట. శ్రీకృష్ణ అవతారంలో చూశాం కదా, ఆయన ఎక్కడికైనా వెళితే నాకు గొడుగు కావాలని ఆయన అడుగుతారటండి, అడగరు. కానీ ఈయనే వెనక నుంచి గొడుగులాగా అయిపోతారట. అలాగే ఇరుందాల్ సింహాసనమాం, ఆయన కూర్చున్నాడంటే ప్రశాంతంగా కూర్చోవాలనుకుంటాడట స్వామి, హాయిగా అలా కూర్చోవాలనుకుంటే ఈయన కాస్త వచ్చి ఏమైపోతాడట, ఉత్త కింద కూర్చుంటే ఏం బాగుంటుంది అని వెంటనే తన సింహాసనంగా మారిపోతాడట. ఏమిటి రాను రాను నేను పైకి వెళ్ళిపోతున్నాను ఏమిటబ్బా అని కిందికి వంగి చూసుకుంటే సింహాసనంలాగా ఆదిశేషుడు ఉంటాడట. ఇక తర్వాత ఒకవేళ నించుందామండి, హాయిగా మన పాదాలని అందరికీ భక్తులకి చూపిద్దాం, కాస్త పాదాలకు కాస్త గాలిని అనేటటువంటి దాన్ని అందిద్దాము, వాయువుని అందిద్దామని చెప్పి స్వామివారు నించుంటే వెంటనే పాదుకలుగా మారిపోతారట ఆదిశేషుల వారు. నీళ్కడలు, ఇక విశాల సంద్రం మీద హాయిగా అవన్నీ చిందులు, ఆ పాల సముద్రపు చిందులన్నీ ఆయన మీద పడుతూ ఉంటుంటే హాయిగా ఎలాగో అలా అక్కడ తిరగాలి అనుకుంటే ఒప్పుకోడట. ఈయన ఏం చేస్తాడట, తెప్పగా మారిపోతాడట. ఉదయాన్నే చక్కగా ఇప్పుడు మనం చూడండి బీచ్కి పడితే ఊరికనే కూర్చుంటారండి, కాళ్ళన్నీ అందులో వేసేసి, లేకపోతే అటు దొర్లి పాపం స్వామికి కూడా చేయాలని ఉంటుంది కదా. కానీ ఆదిశేషుల వారు అబ్బే కుదరదు, నువ్వు అలాంటివన్నీ చేయకూడదు అని చెప్పి వెంటనే ఈయన ఏం చేస్తారట, ఆయన కిందికి ఒక పరుపులాగా వెళ్ళిపోతారట. ఆ తర్వాత రత్నదీపంలాగా మారిపోతారట. అలాగే అందమైనటువంటి వస్త్రంగా కూడా మారిపోతారట. ఇలా గొప్పగా చిందులన్నీ ఆయన మీద పడిపోతున్నాయా, ఆయన పట్టు వస్త్రం అంతా పాడైపోతుందేమో అని అనిపిస్తే వెంటనే ఆదిశేషుల వారు ఏం చేస్తారట, ఆయన పడగలనన్నిటినీ ఆయన తోకనంతా కూడా ఆయనకి ఇలా చుట్టి వస్త్రంగా మార్చి ఒక్క పాల బిందువు కూడా ఆయన మీద పడకుండా జాగ్రత్త పడతాడట. ఇక ఒరుగుదామయ్య కాసేపు హాయిగా మన చెయ్యి మనకుంది కదా అంటే ఆ చేతిని ఇలా పైకెత్తి అక్కడ దిండుగా మారిపోతాడట. ఇంకా ఎక్కడ సుఖపడదామంటే స్వామిని ఎక్కడ సుఖపడినిస్తున్నారు జనాలు కదా. ప్రశాంతంగా కూర్చుందామంటే భక్తి అలా చేయిస్తుందన్నమాట. అది ఖాళీగా మనని కూర్చొనియదు. ఆయన కూర్చుందామని అనుకున్నా కూడా వద్దండి ప్రశాంతంగా కూర్చుందాము అని అనుకుంటే పొద్దునే దిగబడతాం. ధనుర్మాసం ప్రశాంతంగా కూర్చుందామండి, చలేస్తోంది, కాసేపట్ల వెచ్చటి దుప్పటి కప్పుకొని పడుకుందామంటే అప్పో టంగున మోగించుకుంటూ వచ్చేస్తాం లోపలికి కదా. గంటలు మోగించుకుంటే ఇక మొదలు పెడతాం. శ్రీశైలేశ దయాపాత్రం అంటే మొదలు పెట్టేసరికి ఆయనకున్న మొత్తం అంతా దిగిపోతుంది కదా. ఎందుకయ్యా ఇదంటే భక్తి, మరి ఏం చేద్దాం కదా. అలా ఆదిశేషుల వారిగా ఉన్నప్పుడే ఆయన ఊరుకోలేదు కదా. అంతటి ఆదిశేషుడు ఈ భూమి మీదకి లక్ష్మణస్వామిగా వచ్చినప్పుడు ఊరుకుంటాటండి ఆయన? అబ్బే, ముందే మొండివాడయ్యా, మహామొండివాడు. భక్తి విషయంలో, కైంకర్యం విషయంలో భగవానుడి మాటని కూడా లెక్క చేయనటువంటి వాడు ఎవరయ్యా అంటే లక్ష్మణస్వామి అన్నమాట.
డోంట్ కేర్ అని చెప్పేశాడు. ఎవరైనా సరే ఏం చేస్తారండి, పెద్దల మాటని వింటారు. అసలు రాముడి మాటకి విలువ ఎక్కడిచ్చాడండి ఈయన? ఏనాడైనా విలువ ఇచ్చాడా? ఇవ్వలేదు. వద్దయ్యా, నా వెంట రావద్దు, ఇంటి దగ్గర ఉండు, అమ్మని నాన్నని ఎవరు చూసుకుంటారు, ఇక్కడ భరతుడు శత్రుఘ్నుడు లేరు, మా అమ్మ బాధపడుతుంది అంటే మీ పెద్దమ్మ బాధపడుతున్నది, ఇక చిన్నమ్మ అంటే కైకేయమ్మ మనసంతా కూడా క్రోధంతో నింపుకొని ఉండి మనసంతా పాడైపోయి ఉన్నది. ఆమెకు కూడా ఏవో 4 మంచి మాటలు చెప్పాలి కదా అప్పుడప్పుడును కదా. ఇక తర్వాత పక్కనున్న మందరతోని సరే ఇప్పుడు ఏం జరుగుతున్నదో చూస్తున్నాం కదా, ఇక ముందు ఏం జరుగుతుందో కనుక అందరం పొలోమని వెళ్ళిపోతే ఎలాగా, కనుక నీవు ఉండవచ్చును కదా అని అంటే కుదరదు అని చెప్పాడు అనమాట. చూసుకోవడానికి చాలామంది ఉన్నారని చెప్పారు. ఇక తల్లుల సేవలు, 3 తల్లుల సేవలు, ప్రజల సేవ, రాజాధికారంతో దశరథ మహారాజు నీ చేతికి ఇస్తే చెయ్యి, ఆయన ఇవ్వకపోయినా కూడా నీ బాధ్యత కర్తవ్యం. యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ అయోధ్య. ఇది చాలా ముఖ్యమండి రామాయణంలో. ఒకళ్ళు ఇవ్వాలి, బాధ్యతనివ్వాలి అని ఆగొద్దు. నువ్వు ఇక్కడ అయోధ్య నగరంలో బాధ్యత కలిగి ఉన్నటువంటి వాడవు కనుక రాజే వచ్చి నీకు చెప్పాలి అని చూడకు, ఎవరో వచ్చి నీకు ఆర్డర్స్ వేయాలని చూడకు. నువ్వు వెళ్ళి నువ్వు చేయాల్సినటువంటి బాధ్యతలన్నింటినీ నిర్వర్తించవచ్చును కదా. నేను సీత వెడతాము అని అంటే అవసరమైతే ఆమెను ఇంట్లో అట్టే పెట్టు, నేను నీ వెంట వస్తాను. ఎలా అయితే సీత నిన్ను వదిలి ఉండలేదని నువ్వు చెప్తున్నావో, ఎలా అయితే కనుక అదేవిధంగా నేను కూడా అంతే. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే అక్కడ సీతమ్మ వారి మనిషి, ఇక్కడ నేనైతే చేపని నువ్వు నీరువి అని చెప్పాడనమాట. అంటే ఓ కొత్త సంబంధాన్ని చెప్పారు మళ్ళీ ఆయన. అంటే భగవానుడితోటి మనకి నీరు చేపకున్న సంబంధం కూడా ఉందన్నమాట. మీరాబాయి అంటారు భగవానుడితోని మనకు ఉన్నటువంటి సంబంధం ఎటువంటిదట, ఒక ముత్యాల దండకి దాని లోపల ఉన్నటువంటి దారానికి ఉన్న సంబంధం ఉన్నదన్నమాట. ఈ ముత్యం మనమైతే ఆ దారం భగవానుడు. దారమే లేకపోతే ముత్యాలన్నింటినీ ఏం చేసుకోవాలి, చేతులు దోషిట్లో పోసుకుని అయితే తిరగలేం కదా. అందం ఎప్పుడు కనిపిస్తుంది, ఆ దారం ఆధారంగా ఉన్నప్పుడే కదా అది అన్నమాట. అందుకని నిన్ను వదిలి నేను ఉండలేనయ్యా, నేను నీ వెంట రావాల్సిందే అని చెప్పాడనమాట. అది లక్ష్మణస్వామి. ఆయన యొక్క భక్తి అంత గొప్పగా ఉంటుంది. ఇవన్నీ వినటానికి బాగానే ఉంటాయి, రామాయణం కదా ఎలా విన్నా బాగానే ఉంటుంది. కానీ విషయం ఏమిటయ్యా అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటాము, ఎందుకు పంచుకుంటాము అని అంటే కనీసం ఒకసారి కాకపోతే ఒకసారైనా భగవానుడి కోసమని అంత త్యాగం చేయగలగాలి. చేస్తారండి? చెయ్యరండి. మనసుకు కష్టం అనిపించినప్పటికీ చెయ్యరు. చాలామంది ఏమనుకుంటారంటే గొప్ప గొప్ప కార్యక్రమాలు మంచిదే అయినప్పటికీ నీ జీవితాన్ని, నీ జీవనాన్ని కూడా త్యజించాల్సిన సమయం వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా త్యజించటానికి సిద్ధపడితేనే అది భక్తి, అది భగవంతుడి యందు ప్రీతి. అది మనకి లక్ష్మణస్వామి చూపించారనమాట. దేనిని అన్నిటినీ వదులుకున్నారు. ఆయనకి ఏ రకమైన శిక్ష లేదు కదా, అయినప్పటికీ కూడా ఆయన వెళ్ళారనమాట. వెళ్ళి ఏమని చెప్పారు, పైగా ఆ సమయంలో నువ్వు ఇంట్లో ఉండిపోవచ్చును కదయ్యా, అంతఃపురంలో ఉండు, రాజ్యంలో ఉండు అంటే ఏమన్నారు, ధర్మస్వరూపుడు అయినటువంటి ఓ శ్రీరామచంద్ర ప్రభు నీ శ్రీపాదాలకు సేవను కైంకర్యాన్ని చేయటమే నా కర్తవ్యం, దాని తర్వాతే తతిమాది. ఎందుకంటే నువ్వు కదా తర్వాత అయ్యేటటువంటి చక్రవర్తివి, నువ్వు కదా చక్రవర్తి తిరుమగనారివి, అంటే దశరథ మహారాజుకి ఉత్తరాధికారివి. నిజానికి చక్రవర్తికి అంటే ఒక మహారాజు కన్నా కూడా ఉత్తరాధికారే చాలా ముఖ్యమైన వాడు. చక్రవర్తికి నువ్వు సేవ చేయక్కర్లేదు, కానీ ఉత్తరాధికారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉత్తరాధికారి లేడు అని అంటే ఇక రాజ్యం లేనట్టే. అందుకని ఎక్కడ కూడా చరిత్రలో మీరు చూడండి, మన రాణా ప్రతాప్ ఉన్నారు, మహారాణా ప్రతాప్ అందరికీ తెలిసినదే కదా. చిన్నతనం నుంచి ఆయన ఎంతో భద్రంగా చూసుకునేవారు. ఎంత ధైర్యశాలి అయినప్పటికీ ఆయన చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఎందుకంటే ఆయన లేరు అంటే ఇక రాజ్యం లేదు అని అర్థం అన్నమాట. ఉత్తరాధికారి విషయంలో అంత అంటే ఆయనకి పొలిటికల్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ ఎంత ఉన్నాయో చూడండి. ఈరోజు మనకి వేలకు వేలు ఖర్చు పెట్టి మనం వేరే వాళ్ళని గెస్ట్ ఫ్యాకల్టీగా తెప్పించుకొని మరీ చెప్పించుకోవాల్సి వస్తుంది. రామాయణంలో భక్తితోనే ఎన్నో స్కిల్స్ని, ఎంతో టాలెంట్ని చూపించారనమాట. ప్రతి స్కిల్, అది పేరెంటింగ్ స్కిల్ కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, ఎటువంటిదైనా సరే
ప్రతిదీ కూడా మనకు రామాయణంలో ఉంది. ఎందుకు రాముడి వెంట వెళ్ళారు అన్ని వేళలా, ఇప్పుడనే కాదండి, పూర్వం ఒకనాడు విశ్వామిత్రుల వారు వచ్చి శ్రీరామచంద్రమూర్తిని పంపించమని దశరథ మహారాజుని అడిగినప్పుడు కూడా లక్ష్మణుని రమ్మని ఆయన అడగలేదు. కేవలం రాముణ్ణి పంపు చాలు అని అన్నారు. అవునా కాదా? ఇద్దరు కుమారులను పంపించని ఆయన అడగలేదు. శ్రీరామచంద్రుణ్ణి పంపించు, ఒక్కడే పంపించని చెప్పారు. కానీ ఈవెన్ దశరథ మహారాజు కూడా నా రాముణ్ణి పంపిస్తున్నానని మాత్రమే చెప్తారు రామాయణంలో. లక్ష్మణుడిని వెంటించి పంపిస్తున్నానని ఎక్కడా చెప్పరు. కానీ వెళ్ళే సమయానికి మాత్రం రాముడి వెనకాలే ఎవరున్నారండి? ఇందాకే తెలుసుకున్నాం కదా, సెంట్రల్ కుడయం. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వెంటనే ఆయనకి భగవానుడికి ఒక గొడుగుగా ఆదిశేషుడు ఉంటాడట. ఆయన ఒక్కడు వెళ్ళిపోతే ఎలాగా? అందుకని ఈయన వెనకాలే వెళ్ళి నిలబడేసరికి విశ్వామిత్రుల వారు కూడా ఏం మాట్లాడలేకపోయారట. కాదనే క్వశ్చన్ లేకపోయిందనమాట. ఈయన పర్మిషన్ అడగలేదు. ఇగో నేను కూడా రావచ్చా స్వామి, ఆచార్యుల వారు గురువులు మాకు కొంచెం ఆజ్ఞ ఇవ్వండి అని అడగలేదు. అలాగే దశరథ మహారాజు చక్రవర్తియా, రాజా, ఆయన మాటను జవదాటకూడదా? ఆయన అడగాల ఒకసారి. అబ్బే ఆ ప్రోటోకాల్ ఏది ఈయన ఫాలో కాలేదన్నమాట. చక్కగా సింపుల్గా ఏం చేశారండి, గబగబా రాముడు వెనకాలే వచ్చి నించున్నారు. ఇక విశ్వామిత్రుల వారికి అర్థమైపోయింది, ఆహా సర్లే ఈయన వచ్చాడంటే ఆయన వెనకాల రావాల్సిందే కాబట్టి ఇప్పుడు ఆయన వద్దంటే మళ్ళీ కథ వెనక్కి వెళ్తుందని గమ్మును తీసుకెళ్ళారనమాట. అది లక్ష్మణస్వామి. రాముడు రమ్మని అడగలేదు ఎక్కడికి కూడా. దశరథ మహారాజు వెళ్ళమని చెప్పలేదు. అంటే భక్తుడు అనేవాడు అలా ఉండాలి. ఒకళ్ళు మనకి చెప్పాలని ఎదురు చూడకూడదు, ఇంకోళ్ళు పిలవాలని ఎదురు చూడకూడదు. ఏదండి ఇంకా దేవుడు కనికరించట్లేదు, మాకు కూడా ఇట్లా కైంకర్యాలు చేసుకోవాలని ఉంటుందని అంటారు కొంతమంది. భలే విచిత్రంగా అంటారు. నిన్ను ఎవడాపాడు? ఎవరు ఆపలేదు కదా, ఆయన ఆజ్ఞ అవ్వట్లేదు అంటారు. అక్కడికి ఏదో ఆయన ఆజ్ఞిస్తే వీళ్ళకి వినిపించినట్టు బాగాను కదా. మనకి చెవిటి మిషన్ పట్టుకున్నా కూడా వినిపించదయ్యే. అయినా సరే వీళ్ళకి ఏదో పెద్ద అంబ పలుకు జగదంబ పలుకు అన్నట్టుగా భలే చెప్తారనమాట. వీళ్ళకి అంతా వినిపించినట్టుగా ఆయన ఆజ్ఞ అవ్వట్లేదండి అని అంటారు. ఒకసారి ఇలాగే చక్కగా సేవ చేసుకోవచ్చు కదమ్మా, ఇలా ఉత్సవాలు అవి జరుగుతున్నాయి కదా, ఇల్లు పక్కనే దగ్గరలోనే కదా, మీది కూడా హాయిగా వచ్చి చేసుకోవచ్చు. ఆయన ఇంకా ఆజ్ఞ ఇవ్వలేదండి. అదేంటోను ఇస్తాడు ఆయనే. ఏదో ఒకరోజు ఒక మొట్టు మొడతాడు, అప్పుడు ఆటోమేటిక్గా సేవలు చేసుకుంటా అంటే తదాస్తు అని చెప్పామన్నమాట. దాని దేవుడు నీ కోరిక అదైతే కనుక మధ్యలో నాలాంటి వాళ్ళు ఎవరో కొంచెం నోట తీటు ఉన్న వాళ్ళు కొంచెం వచ్చి ఆ శబాష్ తదాస్తు అంటే వెంటనే టపీ 4 మొట్టులు మొడతారు, ఆటోమేటిక్గా భగవత్ మార్గంలో పడిపోతావు కదా. పక్కనే 4 వీధులు పక్కన ఇల్లు గుడి పెట్టుకొని దానికి వెళ్ళి కైంకర్యం చేసుకోవటానికి ఏంటండి బాధ కదా. అది అన్నమాట. అంటే తెలివిగా మాట్లాడుతున్నామని అనుకుంటారు, కానీ భగవానునికి ధర్మానికి విరుద్ధంగానే ప్రవర్తన ఉంటుంది. విరుద్ధంగా మాట్లాడుతున్నావు, తెలివిగా మాట్లాడుతున్నా అనుకొని అతి తెలివిగా మాట్లాడుతున్నాము అనే విషయాన్ని గ్రహించుకోరన్నమాట కొంతమంది. రామాయణము నిత్యపారాయణ గ్రంథం అని చెప్పింది అందుకే. ఊరికే పైన చూసేసి ఒక సీత ఒక రాముడు ఒక రావణుడు, లేదా ఒక సీత ఒక రాముడు ఒక శూర్పణఖ, ఇదే కాన్సెప్ట్ను ఒక సినిమాలో పెద్ద కామెడీగా చెప్పారనమాట. ఒక అక్క ఒక బావ ఒక వ్యాంపు, ఒక అక్క ఒక బావ ఒక విలను అని చెప్పారు. రామాయణం కాన్సెప్టే. రామాయణం లేదే సినిమాలకి చిన్న చిన్న కథలు కూడా లేవండి. ప్రతిదీ మనకు అందులో ఉంటుంది, కానీ నువ్వు లోతుగా చూడాలి. నీకు చూసే శక్తి లేనప్పుడు ఎవరి చేతైనా దాన్ని చెప్పించుకోవాలట. ఆటోమేటిక్గా మన జీవితం బాగుపడిపోతుందట. మన జీవితం బాగుపడింది అంటే మనం ఊరుకుంటా అంటండి. లక్ష్మణుడిలాగా మనం కూడా సేవకి కైంకర్యానికి భగవంతుడికి 10 మందిని బాగు చేయడానికి ఉపయోగిస్తాం కదా, అది అన్నమాట. అంకిత భావంతో భగవత్ సేవ ఎలా చేయాలి, అంకిత భావంతో భాతృసేవ ఎలా చేయాలి, అంకిత భావంతో దేశ సేవ ఎలా చేయాలి, ఉత్తరాధికారిని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అంటే అది దేశ సేవ ఎలా చెయ్యాలి అనేది మొత్తం అంతా కూడా లక్ష్మణ భక్తిలోనే దాగి ఉంది అని చెప్పి పెద్దలు అనుగ్రహిస్తూ ఉంటారన్నమాట. ఇక శ్రీరామచంద్రమూర్తి అడవికి దగ్గరగా వెడుతున్నటువంటి సమయంలో కూడా చెబుతారు, ఏమయ్యా మరి ఒక్కసారి ఆలోచించుకో, ఎందుకంటే మళ్ళీ అరణ్యవాసంలోకి, మళ్ళీ అరణ్యం అంటే ఏంటండి, ఇంతకుముందే ఏమైనా చేశారా ఏంటి అంటే మరి చేశారు కదా. వశిష్ఠుల వారి దగ్గర ఉండి పాఠం నేర్చుకున్నంత కాలం, విద్యాభ్యాసం చేసినంత కాలం ఎక్కడున్నారండి వీళ్ళు? అరణ్యంలోనే ఉన్నారు కదా. కనుక రామునికి కొత్త కాదు. కాకపోతే
అప్పుడు ఎవరి దగ్గర ఉన్నారండి? ఆచార్యుడి దగ్గర ఉన్నారు. ఆచార్యుడి దగ్గర చక్కగా హాయిగా అమ్మ కడుపులో బుజ్జాయి, ఆ బొజ్జలో బుజ్జాయి ఎలా అయితే ఉంటుందో ఆచార్యుని దగ్గర కూడా వీళ్ళు అలాగే ఉన్నారు. కనుక వీళ్ళకి మృగాలే కానీ రాక్షసులే కానీ ఎవరు కనిపించలేదు. పాఠం నేర్చుకున్నామా, అతి కష్టం మీద ఏం చేశారంటే కట్టెలు కొట్టి తెచ్చేవాళ్ళు, అంతే, అంతవరకే చేసేవారు. కానీ ఇప్పుడు ఇంకా ఇంకా ఏదో చెయ్యాల్సి వస్తుందేమో అని నా మనసు కనిపిస్తుంది, ఆలోచించుకో అని అంటే నేనేమంటారండి? నదేవలోకాక్రమణం నామరత్వం మహం వృణే ఐశ్వర్యం వాపి లోకానాం కామయేన త్వయా వినా. అయ్యా, నిన్ను సేవించటం తప్ప, నీ కైంకర్యం తప్ప, నిన్ను తప్ప నేనేది వాంఛించట్లేదు. కామయేన, నాకే విధమైన కామము లేదు, ఏ విధమైన కోరిక లేదు, ఏ విధమైన వాంఛ లేదు, కేవలం నిన్ను మాత్రమే నేను కోరుకుంటున్నాను అని చెప్పారు. దేవలోకం నాకొద్దు, త్రిలోకాధిపత్యం నాకొద్దు, అమరత్వం వద్దు, ఈ జనన మరణాల్లో మళ్ళీ మళ్ళీ పడేస్తానంటావా? నాకు ఇష్టమే అది కూడా. ముకుందమాలలో కులశేఖరాలు వారు ఇదే కదండి చెప్పారు. అంటే నువ్వు నన్ను నరకంలో పడేసినా నాకు సమ్మతమే, నాకేం అభ్యంతరం లేదు, కానీ ఎక్కడున్నా నిన్ను తలుసుకునేటటువంటి భాగ్యాన్ని మాత్రం కలిగించు చాలు అని అడిగారు కదా. అదిగో అలాగే అన్నమాట. వీరిని చూసే కులశేఖరాలు వారు అంటే రామాయణాన్ని నిత్యం పారాయణ చేసేవారు, చెప్పించుకునేవారండి రామాయణాన్ని కులశేఖరాలు వారు. అలా చెప్పించుకోబట్టే ఆయన ఆలోచన ఆ స్థాయిలో ఉందని ఈ శ్లోకాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక ఐశ్వర్యం అంటావా? వద్దయ్యా, ఐశ్వర్యం అంటే ఇక్కడ ఏంటండి? పరమపదం. ఆ ఎందుకంటే ఈయనకు స్పెషల్గా ఐశ్వర్యం ఏముంది? ఆల్రెడీ ఈయన చక్రవర్తికి కొడుకయ్యే లక్ష్మణుడు. కాబట్టి డబ్బు కానీ, ధనధాన్యం కానీ, లేదా అంతఃపురాలు కానీ, స్త్రీలు కానీ, పరిచారకులు కానీ, అబ్బే వీటికి అసలు లోటేముంది? కనుక ఐశ్వర్యం అంటే ఈయన దృష్టిలో ఏంటండి? ఇక్కడ పరమపదమే ఐశ్వర్యం. అది కూడా నాకొద్దు, భగవంతుడు వచ్చి నీకు పరమపదం ఇస్తానన్నా నాకొద్దయా. కామయేన త్వయా వినా, నిన్ను సేవించటం తప్ప, నిన్ను కామించటం తప్ప, అంటే నీ కైంకర్యాన్నే కామిస్తాను, నీ కైంకర్యాన్నే వాంఛిస్తాను, నీ కైంకర్యాన్నే కోరుకుంటాను, తప్ప నాకు ఇంకోటి ఏది వద్దన్నాం. రామాయణాన్ని సంపూర్ణంగా శ్రీశైల పూర్ణుల వారి దగ్గర నుంచి 18 సార్లు రామానుజుల వారు చెప్పించుకున్నారు. ఎక్కడ? తిరుమల క్షేత్రం కదా. అక్కడ 18 సార్లు. మనకి ఇప్పుడు ఒకసారి చెప్తామంటేనే వినటానికి జనం ఉండరు, చెప్పటానికి జనం ఉండరు కదా. రెండూ కష్టమే, బాగా కష్టం. అలాంటిది 18 సార్లు ఆయన చెప్పారట. ఒకసారి చెప్పినట్టు ఇంకోసారి చెప్పలేదట. 18 సార్లు ఈయన విన్నారట. ఇన్నిసార్లు విన్నారు కనుకనే ఆయన మనసులో నిండా కూడా రామాయణం అనేటటువంటి అమృత భాండం కలిగి ఉంది అని చెప్పి రామానుజోత్తందాదిలో చెప్తారు. అందుకనే ఆయన ఆశ్రయించినట్టు శిష్యుడు కూడా ఏమని చెప్తారండి? భగవద్ రామానుజుల వారి యొక్క ప్రేమ కామం ఎవరి పట్ల ఉందట? కണ്ണనుక్కు ఆముదు కామం అంటారు. అంటే కണ്ണన్ పట్ల, చిన్ని కృష్ణుడి పట్లనే ఉండేటటువంటిదే కామం. అదే మనం రామానుజుల వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి సుమా అని చెప్తారు ఆయన రామానుజోత్తందాదిలో. అలా ఈయన వనాలకి వెళ్ళటానికి కూడా ప్రార్థించారు. ఎవరైనా నాకు సాయం రారా నాయన అని చెప్పి ప్రార్థిస్తారు. కానీ ఈయనేమన్నారు? అన్న నన్ను నీ వెంట తీసుకువెళ్ళు అని ప్రార్థించారు. ఆ ప్రార్థనలో కూడా ఏంటి? నేను నీ వెనకాల వస్తానని చెప్పలేదు. అక్కడ ఏమని చెప్పారు? అన్న నీ ముందుండి నడిచేటటువంటి భాగ్యాన్ని నాకు కలిగించు అని అన్నారు. భక్తి ఏ స్థాయిలో ఉండాలండి ఆ భక్తి? భక్తి రాను పెరిగి 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 ప్రేమ స్థాయికి వెళ్ళాలి. అదే కదండి మన ఆళ్వార్లు చెప్పారు. ఆ ప్రేమ స్థాయికి వెళ్ళాలి. ఎంతటి ప్రేమ అంటే రాముడు పెద్దవాడు కదా, రాముడు కదా సకల శాస్త్రాలని తెలుసుకున్నది, రాముడికి కదా విశ్వామిత్రుల వారు సకల విద్యలను నేర్పించినది. ముందుగా ఆయనకొక్కరికే రహస్యంగా నేర్పించారు విశ్వామిత్రుల వారు. అరణ్యానికి ఆయనతో పాటు వెళ్ళింది రామలక్ష్మణులు ఇద్దరూ అయినప్పటికీ కూడా నేర్పించినది మటుకి ఆయన సొంతంగా ఎదురుకుండా కూర్చోబెట్టుకుని నేర్పించింది మటుకి రామచంద్రమూర్తికి మాత్రమే, లక్ష్మణుడికి కాదు. అంత శక్తిమంతుడు కదా ఆయన. మరి అలాంటప్పుడు ఆయన ముందు ఈయన నడవటం ఎందుకు అంటే, స్వామి నీకు వచ్చే ప్రమాదం ఏదైనా సరే ముందు నన్ను ఎదుర్కోవాలి, శక్తిహీనుడనైనా సరే ముందు నన్ను దాటే నీ దగ్గరికి రావాలి. పరమాత్మ పట్ల
భక్తి కాస్త ఎలా మారాలండి? అది రాను రాను ప్రేమగా మారాలన్నమాట. అది మనకి లక్ష్మణుల వారి యొక్క భక్తి నేర్పిస్తుందట. ఇక శ్రీరామచంద్రమూర్తి విషయంలో లక్ష్మణుల వారి పాత్ర ఎంత గొప్పది అని అంటే, ఇందాక మనం శ్లోకం చదువుకున్నాం. మాతా రామో మత్పితా రామచంద్రః స్వామి రామో మత్సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాణ్యం జానే నైవ జానే న జానే. ఇంకా తతిమా సంబంధాలు ఏవి నాకు తెలియవయ్యా. తల్లి అయినా ఆయనే, తండ్రి అయినా ఆయనే, సకుడైనా ఆయనే, 1000 సర్వస్వం ఆయనే అని చెప్పాం కదా. భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడి పట్ల అట్లా మాట్లాడతాడు కదా. కానీ భక్తి అనేటటువంటిది రాను రాను పెరుగుతున్న కొద్దీ, అది ప్రేమగా మారుతున్న కొద్దీ భక్తుడికి ఎంత విరహం ఉంటుందో అంతకు 100 రెట్ల విరహం భగవానుడికి ఉంటుంది. భగవానుడు అంటే శ్రీరామచంద్రమూర్తి. ఈ శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుల వారితోనే అంటారు, ఒకానొక సమయంలో అంటారనమాట, స్నిగ్ధో ధర్మరతో వీర సతతం సత్పథే స్థితః. ఎప్పుడూ కూడా సన్మార్గంలో ఉండేటటువంటి వాడివి, మెత్తని మనసు కలిగినటువంటి వాడు, ఎక్కడ ఎవరి మీద కోపం ఉండదండి ఆయనకి. ధర్మాచరణ చెయ్యకపోతేనే గట్టిగా మాట్లాడతాడు, అంతవరకే తప్ప మనసు ఎటువంటిదట, శృతి మెత్తని స్వభావం అంట ఆయనది. అటువంటి వాడు ధర్మరతో వీరః, ధర్మాన్ని నిరంతరం ఆచరించేటటువంటి వాడట ఆయన. అటువంటి ఓ లక్ష్మణ ప్రియ ప్రాణ సమోవశ్యో అని చెప్తున్నారు. నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రుడవు, రెండవది నా ప్రాణ సముడవు, మూడవది వశ్యుడవు. నువ్వు నాకు వశ్యుడవు కాబట్టి నేను కూడా నీకు వశ్యుడిని అయిపోయాను. ఇక తర్వాత భ్రాత, నువ్వు నాకు సోదరుడవు, అంతేకాక సఖాచమే సఖుడవు. ఆయన చెప్తున్నారండి, లక్ష్మణుడు అనేటటువంటి భక్తునితోని ఆయన ఇన్ని సంబంధాలను చెప్పుకొస్తున్నారన్నమాట. నువ్వు నాకు సఖుడివి, తమ్ముడివి, ప్రాణసముడివి, ప్రియతముడివి, మార్గదర్శకుడివి. ఎందుకంటే మెత్తటి స్వభావం కలిగినటువంటి వాడు కనుక వీలైందాక నిన్ను చూసినప్పుడల్లా కూడా కొంచెం తగ్గి మాట్లాడదామని అనిపిస్తుంది నాకు కూడా. కనుక అన్ని రకాలుగాను నీకు నాకు ఎన్నో సంబంధాలు ఉన్నాయని చెప్పారు భగవానుడు. ఎంత ఆశ్చర్యం కదా. అంతేకాకుండా రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి గురు శిష్య సంబంధం ఉంది. ఇది తతిమా తమ్ముళ్లతో లేదండి, అటు భరతాళ్వాన్తోనూ లేదు, ఇటు శత్రుఘ్నుల వారితోనూ లేదు. గురు శిష్య సంబంధం ఎలా ఉందయా అని అంటే, విశ్వామిత్రుల వారు వీరిరువురిని కూడా యజ్ఞరక్షణార్థం తీసుకువెళ్ళారు కదా. ఇరువురిని అంటే శ్రీరామచంద్రునే తీసుకువెళ్ళారు, ఈయన వెనకాలే వెళ్ళారు. అయితే అలా తీసుకువెళ్ళినప్పుడు అసలు వాస్తవానికి విశ్వామిత్రుల వారు ఎందుకు తీసుకువెళ్ళారు అని అంటే, విశ్వామిత్ర వాజ్ అ గ్రేట్ మిసైల్ డిజైనర్. ఒకడెవడో డిజైన్ చేసిన దాన్ని ఈయన ఉపయోగించలే, తనకు తానుగా వందలలో వేలలో మిసైల్స్ని డిజైన్ చేసిన శక్తిమంతుడు విశ్వామిత్రుడు. అంటే ఆయనకి ఎంత జ్ఞానం, శాస్త్రజ్ఞానం ఉందో చూడండి, ఎంత శస్త్రజ్ఞానం ఉందో చూడండి. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అంతా కూడా బ్రహ్మర్షి అయిన తర్వాత దాన్ని ఎలా పడితే అలా ఉపయోగించకూడదు కదా. అందుకని ఎవరికో ఒకరికి ఇచ్చేయాలి. ఎవరికో ఒకరికి ఇచ్చేయాలంటే కోతికి కొబ్బరి చిప్ప ఇవ్వలేం కదండి కదా. అది తీసుకొచ్చి ఎందుకు కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు అయిందంటారు? ఎందుకంటే లోపల తినేసి చిప్ప మన ఎత్తున పడేస్తుంది. మొహమాటమే ఉండదు దానికి ఆ విషయంలో కదా. అలాగే మాకు తెలిసిన వారి ఇంట్లో, మా స్నేహితుల ఇంట్లో కోతిని పెంచేవాడు. దానికి రోజు ఇంత గ్లాసుతో పాలు ఇచ్చేవారు. పాపం ఓ రోజున గేదె తన్నింది, పాలు లేవు. సరే మరి వీళ్ళకి సరిపోవాలి కదా, అందుకని వీళ్ళు నీళ్లు పోసుకునే తాగారు, దానికి నీళ్లు పోసే ఇచ్చారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నోరు మూసుకొని తాగారు. అది మటుకి ఏం చేసింది, చక్కగా తాగింది. తాగి ఏం చేసింది, గ్లాసుని ఒక్క విసురు విసిరింది. ఎట్లా, మళ్ళీ గురి తప్పకుండా విసిరింది. యజమాని తల మీద టంగన మోగిందనమాట. అది గుడి గంట అయినా ఆలస్యంగా మోగుతుందేమోగా, అలా చేసేప్పటికీ అవి ఏమాత్రం వెనకాడవన్నమాట. అది అయితే మరి ఈ మిసైల్స్ అన్నింటినీ కూడా ఇవ్వాలి అని అంటే ఎవరో ఒకరు శక్తిమంతుడై ఉండడమే కాదు, జ్ఞాని అయి కూడా ఉండాలి.
దానికి సరైనటువంటి రక్షకుడై ఉండాలి, ఆవేశపరుడై ఉండరాదు, అన్ని విధాలా ఆలోచించాలి, స్వార్థపరుడు కారాదు. ఇన్ని చూసుకుని ఆయన ఏం చేశారు, శ్రీరామచంద్రుణ్ణి ఎంచుకున్నారు. ఎందుకంటే వశిష్ఠుని ఆశ్రమంలో పెరిగినటువంటి వాడు కనుక, చక్రవర్తి పుత్రుడు కనుక, అందరినీ రక్షించాల్సినటువంటి బాధ్యత అతనికి ఉంటుంది కనుక, ఉత్తరాధికారి అంటే కాబోయే చక్రవర్తి కనుక ఇతనికే ఇద్దాం అని చెప్పి మొత్తం ఆ శస్త్రజ్ఞానాన్నంతా ఈయనకి ఇవ్వటం కోసం అని చెప్పి డైరెక్ట్గా చెప్పకుండా యజ్ఞరక్షణార్థం తీసుకెళ్తాను అని. అందుకనే ఆచార్యులు ఎవరన్నా వచ్చారంటే జ్ఞానాన్ని అనుగ్రహిస్తామని వచ్చినటువంటి వారు చెప్పిన వెంటనే ఎగిరి గంతు వేసి వెళ్ళిపోవాలన్నమాట. అంటే వారి ఆశ్రయంలోకి వెళ్ళాలి అని చెప్పి తీసుకువెళ్ళాలి. అది అలా తీసుకువెళ్ళి ఏం చేశారు, ఈయనకొక్కరికే చెప్పారండి. బల, అతిబల ఇటువంటివి ఎన్నో, వరుణాస్త్రాలు ఇలాంటివి ఎన్నో 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 అస్త్రాలను పంపించటమే కాదు, చిట్ట చివరి దాకా ఆయన అస్త్రం వదిలిన తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పుకోవాలన్నా తిప్పుకోగలరు అన్నమాట. మళ్ళీ ఆ విద్యల్ని కూడా నేర్పించారు. ఇవాళ రేపు కూడా మిసైల్స్ ఉన్నాయి, కానీ నువ్వు ఒక్కసారి దాన్ని వదిలేవు అంటే తిరిగి దాన్ని వెనక్కి తీసుకురాలేవు. ఒక్కసారి ఎక్కడైనా సరే బాంబు వేసావు అంటే అక్కడ దాకా వెళ్ళాక ఆగా అంటే కుదరదు, అక్కడ అది దాని పైన చేసుకుని వెళ్ళిపోతుంది. సినిమాలో చూపించినంత ఈజీగా టిక్కు టిక్కు నొక్కేయటం కదా, అలా నొక్కేసే మాట ఉంటే ఇన్ని బాంబు బ్లాస్ట్లు ఎందుకు అవుతూ ఉంటాయి, దానికి చాలా ప్రయోగం కావాలి కదా. కానీ ఈతగాడు వేసినటువంటి ప్రతి అస్త్రాన్ని వద్దు, ఆగిపో, వెనక్కి వచ్చేయి అని చెప్పగలిగేటటువంటి శక్తి తన దగ్గర, అంటే ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. మంత్రం అంటే ఏంటండి, ఫార్ములా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫార్ములా కదా. సో అంత శక్తివంతమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా శ్రీరామచంద్రమూర్తికి విశ్వామిత్రుల వారు అనుగ్రహించడం జరిగింది. ఆ తర్వాత శ్రీరాముని యందు లక్ష్మణస్వామి యొక్క భక్తిని, అంటే వీళ్ళ పయనం జరుగుతోంది కదా యజ్ఞ రక్షణలో, అక్కడ దాకా అరణ్యం దాకా వెళ్ళాలి కదా. ఈ పయనంలో శ్రీరామచంద్రమూర్తి పట్ల లక్ష్మణుల వారికి ఉన్నటువంటి అనన్యమైనటువంటి భక్తి, ఆ భక్తి దినదిన ప్రవర్ధమానంగా ప్రేమగా మారటాన్ని చూసి కొన్నాళ్ల తర్వాత విశ్వామిత్రుల వారు లక్ష్మణునికి కూడా ఈ విద్యలనన్నింటినీ కూడా అనుగ్రహించే బాధ్యత నీది అని అప్పచెప్తారు. ఆ యజ్ఞ సంరక్షణకి వెళ్ళే వారం రోజుల ముందు, సరిగ్గా వారం రోజుల ముందు లక్ష్మణస్వామికి శ్రీరామచంద్రమూర్తి ఈ విద్యలనన్నింటినీ అనుగ్రహించడం జరుగుతుంది గురువు యొక్క ఆజ్ఞ ద్వారా. సో దానివల్ల తద్వారా ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందండి, శ్రీరామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి మధ్య ఉన్నది గురు శిష్య సంబంధం కూడా అయినది కదా, ఆచార్య శిష్య సంబంధం అయినదన్నమాట. అది అలా పైకి చూడటానికి వీళ్ళిద్దరూ సోదరులు ఆ ఒక్క సంబంధమే కనపడుతుంది, కానీ ప్రతి ఒక్క దానిలో వెడుతూ ఉంటే భగవానుడితో ఉన్నటువంటి సంబంధం ఒక్కదాంతోనే ఆగిపోదట, అలా జరుగుతూనే ఉంటుందన్నమాట. అందుకని ఆయన పట్ల నిష్ఠ అంటే భక్తి అది నిదానంగా పెరిగి ప్రేమగా మారితే ఆయనతో లేని సంబంధం ఇంకా ఏది ఉండదండి అని చెప్తారు. అందుకే కదండి ఆళ్వార్లు కూడా అంటారు, తిట్టాలన్నా ఆయనే ఉండాలి, పొగడాలన్నా ఆయనే ఉండాలి, విరహం పడాలన్నా ఆయనే ఉండాలి. అలాగే ఎవరైనా సరే మన మీద విరహం చెందాలయా అంటే అది కూడా ఆయనే అయి ఉండాలి. ఎందుకంటే వేరొక జీవి ఖచ్చితంగా ఈరోజు విరహపడతాడు, రేపు విరహపడ్డు కదా. మనం ఏదన్నా ఒక మాట అంటే ఎదురాడికి కోపం వస్తుంది కదా, వాళ్ళు ఏదన్నా అంటే మనకి అంతే వస్తుంది కదా, అవునా కదా. ఇంట్లో ఒక భార్య భర్త ఉన్నారు, అతగాడు ఏదో తిట్టి బయటికి వెళ్ళిపోయాడు, ఒక మండుతుంది. ఏం చేస్తుంది, గంట ఆలస్యంగా వచ్చాడు అనుకోండి, పోతే పోయాళ్లే అనుకుంటుంది కదా, మాటలు లేకుండా అంతే కదా. అంతే మరి, ఎందుకు తిట్టాలి కదా. అది నెమ్మదిగా అడిగితే మాట్లాడమా చెప్పమా, ఎందుకు తిట్టాలి నన్ను, కాబట్టి పోతే పోనీలే అనుకుంటారు, అవునా. అలాగే అతని విషయమైనా, కానీ భగవానుడి విషయం అలా కాదు. నువ్వు ఎన్ని అను ఎన్ని చెయ్యి, అయ్యో అలా అలిగి వెళ్ళిపోయాడేంటి పిల్లాడు ఇలాగ, పాపం మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏమిటానో అలా గుమ్మమంకే మన కోసం అని పాపం ప్రధాన ద్వారం వంక చూస్తూనే ఉంటాడు కదా. మనం వస్తే ఆ రోజు ఆయనకు పంచపక్ష పరిమాణాలు వండి పెట్టినంతగా సంతోషించిపోతాడు కదా. అది అటువంటి సంబంధం అన్నమాట భగవానుడితో మనకి. ఇక చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత పర్ణశాల ఏర్పాటు చేసుకున్నారు కదా, కుటీరాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు.
అవునా? పర్ణశాల అంటే భద్రాచలం ఒకటే అనుకునేరు. కుటీరం ఏర్పాటు చేసుకున్నారు కదా. సో అక్కడ భరద్వాజ మహర్షి చెప్పడంతో వీళ్ళు చిత్రకూట పర్వతం మీద ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ కుటీరాన్ని ఎవరు కట్టారు, ఎవరు నిర్మించారు? ద గ్రేట్ ఇంజనీర్ లక్ష్మణ. వాస్తు దోషం లేకుండా చక్కగా నిర్మించారన్నమాట. ఈయన కేవలం చక్కగా అక్కడ ఒక పెద్ద రాయి ఉంటే ఆ రాయి మీద సీతమ్మ వారితో పాటు కూర్చుంటే లక్ష్మణుల వారు నేను కూడా వస్తాను, నేను కూడా చేస్తానని చెప్తున్నా కూడా లక్ష్మణుల వారు మొండి శకలు కదా, ఎక్కడ ఎవరి మాట వినిపించుకోరు. వద్దొద్దు ఎవరు చేయడానికి వీలేదు, అక్కడే కూర్చోండి అని చెప్పి ఏం చేశారు ఈయన? ఆయనే వెళ్ళి ఆయనే అన్ని కట్టెలు కొట్టి తెచ్చుకొని ఏవేవి ఎక్కడెక్కడ బాగుంటాయి, వంటగదికి ఏ కర్ర వాడాలి, తర్వాత మామూలు గదికి ఏ కర్ర వాడుకోవాలి, ఎవరైనా వస్తే కూర్చోబెట్టడానికంటే గెస్ట్ రూమ్ దానికి ఏ కర్రలు వాడాలి అన్నీ చూసుకొని అన్ని రకాల ఆకుల్ని జాగ్రత్తగా తెచ్చుకొని ఎక్కడ మనమైతే మొత్తం ఒకే కర్ర వాడతాం, ఒకే చెక్క వాడతాం, ఒకే రకమైన ఆకుల్ని వాడతాం, వేయాల్సి వస్తాయి. కానీ ఆయన ఒక్కొక్క చోటికి ఒక్కొక్క రకమైనటువంటి ఆకుల్ని ఎంచుకొని కర్రల్ని ఎంచుకొని తెచ్చుకొని చక్కగా దానికి తగ్గట్టుగా వేసి పర్ణశాలని సిద్ధం చేశారట. ఆయన పర్ణశాలను సిద్ధం చేస్తూ ఉంటుంటే రాముల వారికి అన్ని శాస్త్రాలు తెలుసు కదా, కూర్చొని ప్రతిదీ కూడా ఎంత చక్కగా నిర్మిస్తున్నాడో చూడు సీత అని చెప్పి లక్ష్మణుడు మొత్తం అంతా పని పూర్తి చేసుకొని వచ్చిన వెంటనే లక్ష్మణునితో అన్నమాట ఏమిటి అంటే, లక్ష్మణ నీ గురించి జనులు చింతించినట్టుగా నా గురించి జనులు చింతించనక్కర్లేదు. ఎందుకంటే నీకు తండ్రి ఛాయ లేదు. దశరథ మహారాజు అప్పటికే పరమపదించారు కదా, ఆయన అప్పటికే మరణించారు కదా. కనుక ఈయన చెప్తున్నారన్నమాట, నీకు తండ్రి వియోగం అనేటటువంటిది నీకున్నదేమో కానీ తండ్రి వియోగం నాకు లేదు. ఎందుకంటే ఒక తండ్రి మాత్రమే తన బిడ్డ కోసమని ఇంత జాగ్రత్తగా రక్షణను ఏర్పాటు చేయగలుగుతాడు. ఈరోజు నువ్వు నా కోసం అది చేసావు కనుక నీలో నేను నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజుని చూస్తున్నాను కనుక నేను తండ్రి లేని వాడను కాను అని చెప్పారు. ఇక్కడ భగవానుడు ఏమవుతున్నాడండి? పిల్లవాడవుతున్నాడు. అదే లక్ష్మణస్వామి ఏమవుతున్నారు? తండ్రి స్థానం అవుతున్నారు. అది రామాయణం ఎప్పుడు కొత్తగానే ఉంటుందండి. ఈ శూర్పణఖ గురించి మనకు తెలిసిందే కదా. ఇక ప్రతి చోట కూడా ఆయన భక్తిని ఒక చోట ఏం చేశారండి, ఒక భక్తుడిలాగా ప్రవర్తించారు. అదే భక్తిని మరి ఒక చోట ప్రేమగా వ్యక్తపరిచారు. అదే భక్తిని మరి ఒక చోట రక్షకునిలాగా నిలబడి వ్యవహరించారు. అది లక్ష్మణస్వామి భక్తి. రామాయణం ప్రతిరోజు కూడా ఒక్కొక్క కొత్త ఉదంతాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఏమని చెప్పారండి, రామాయణం అనేటటువంటిది ఒక నిత్య గ్రంథం రా బాబు అని చెప్పుకొచ్చారు. ఇక సుగ్రీవుని విషయంలోనే కానీ సుగ్రీవుని విషయంలో కూడా అంతే కదండి. రాముల వారు అంత సాఫ్ట్ నేచర్ అని పేరు తెచ్చుకున్నారు. నిజానికి ఆ మాటలన్నీ చెప్పి పంపించింది ఎవరు? రాముల వారే కదా. అందుకని ఇక్కడ లక్ష్మణుల వారు ఇచ్చింది కేవలం మెసేజ్ మాత్రమే. అంటే ఒక మెసెంజర్ పనిని చేశారు. అంటే ఒక మెసెంజర్ అంటే ఒక సాధకుడు మధ్యలో ఉండేటటువంటి వాడు ఎలా ఉండాలో చూపించారు. ఒకటి ఎక్కువ మాట్లాడలేదు, ఒకటి తక్కువ మాట్లాడలేదు. తన అన్న వెళ్ళిన చోటు ఏదైతే ఉందో ఆ ద్వారం ఇంకా తెరిచే ఉంది. అంటే యముడి యొక్క మార్గం, దక్షిణ మార్గం ఇంకా తెరిచే ఉంది. అంటే వీడు కూడా చావడానికి సిద్ధంగా ఉండమనబోయ్ అని చెప్పారనమాట. ఇది చెయ్యకు చస్తావు అని చెప్పే బదులు చాలా చక్కగా సాఫ్ట్గా మెత్తటి చెప్పు పెట్టి తన్నారంటారే, అలా చెప్పాడు శ్రీరామచంద్రమూర్తి. ఇంచు పొల్లుపోకుండా జాగ్రత్తగా దాన్ని అక్కడ చెప్పి వచ్చింది ఎవరయ్యా అంటే లక్ష్మణుల వారు. కానీ అందరికీ సుగ్రీవుల వారితో సహా లక్ష్మణుడికి కోపం ఎక్కువండి, రాముడు శాంతమూర్తి అండి అని అనిపించిందనమాట. తన యజమాని మీద చిన్న మాట అంటే ఇక్కడ తను దాసునిగా వ్యవహరించాడు. ఆయనని తన యజమానిగా ఎంచాడనమాట. చిన్న మాట కూడా తన యజమాని మీద రాకుండా తన బాధ్యతను నిర్వహించాడు. ఇవాళ రేపటి రోజుల్లో ఈ స్కిల్స్ చాలా అవసరం అండి. ఒక చోట నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, జీతం ఇచ్చింది సరిపోవచ్చు సరిపోకపోవచ్చు. నువ్వు అక్కడ చేస్తున్నావు అంటే యజమానిని తిట్టరాదు, సంస్థని దూషించరాదు, పుట్టగతులు ఉండవు. లాజిక్గా మాట్లాడినా శాస్త్రపరంగా మాట్లాడినా యజమానిని నిందించరాదు, పుట్టగతులు ఉండవు అన్నమాట.
కానీ చాలామంది ఏం చేస్తుంటారు, ఎక్కడైతే పని చేస్తాడో అక్కడే తిడుతూ ఉంటాడు. నీకు నచ్చకపోతే మానే, దమ్మున్నాడు అయితే మానే, ఫస్ట్ మానేసి ఇంకో చోటు జాయిన్ అయ్యి చూపించు. ఆహా, ఇంకో చోటు వెతుక్కొని అప్పుడు ఇక్కడ మానేస్తాడు. చావ చచ్చిన వెదవంటారు వాడిని. ఇంకొక చోటు చూసుకొని ఇక్కడ మానేసేవాడు అంటే నీకు ధైర్యం లేదు. ఒక నెల అయినా సరే ఖాళీగా ఉండి ఇంటిని నేను సమర్థించుకోగలను అనేటటువంటి సత్తా దమ్ము నీకు లేనప్పుడు నీకు జీతం ఇచ్చే యజమానిని నిందించరాదు. నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు మానేయటమే తప్ప ఒక మాట అనకూడదనమాట. వాళ్ళు ఇచ్చిన పనిని సక్రమంగా చేయటం వరకే, అంతవరకే. ఇలా ప్రతి స్కిల్ కూడా, ప్రతిదీ కూడా మనకి రామాయణంలో ఒక్కొక్క పాత్ర ద్వారా, అందుకనే 18 సార్లు రామాయణాన్ని చెప్పించుకోవాల్సి వచ్చిందండి రామానుజుల వారు. అంత మహత్తు కలిగినటువంటిది అనమాట. సరే, ఈ లక్ష్మణుల వారి గురించి చెప్పుకుంటే ఇలా చాలా ఉంటుంది. మనకేమో సమయం కూడా పాపం తక్కువ ఉంది కదా. ఇక మనం లక్ష్మణుల వారి గురించి కొద్దిగా తెలుసుకున్నాం కనుక కొంచెం భరతాళ్వాన్కి వెళ్దాం. భరతాళ్వాన్ యొక్క భక్తి. భరతాళ్వాన్ అయితే అయ్యో, అసలు తల్లి అయినా ఆయనను అంత ప్రేమగా చూసిందో లేదో తెలియదు కానివ్వండి, దశరథుడైనా అంత ప్రేమగా చూశాడో తెలియదు, కానీ శ్రీరామచంద్రమూర్తికి మటుకి ఎప్పుడూ భరతాళ్వాన్ చిన్న పాపాయే. అదేంటో ఎంత ఆశ్చర్యమో. తల్లి ఎంతసేపు కూడా ఇన్ని సింహాసనం ఎక్కించాలి, పట్టం కట్టించాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి పాపం నానా హైరానా పడి ఎంతో 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 అవస్థ పడింది, కానీ ఆయన పట్ల సరైనటువంటి ప్రేమనైతే ప్రదర్శించలేకపోయింది. ఆయన కోరుకున్నది ఒకటైతే ఈవిడ చేసింది ఒకటి. అంటే ఎంతసేపు తన గురించే, తన వైపు నుంచే ఆలోచించిందే తప్ప బిడ్డ వైపు నుంచి ఆ తల్లి ఆలోచించలేదు. కానీ బిడ్డ వైపు నుంచి ఆలోచిస్తూ తల్లి ఎలా వ్యవహరించాలి అనేది శ్రీరామచంద్రమూర్తియే చేసి చూపించాడు. శ్రీరామచంద్రమూర్తి భరతాళ్వాన్ తన దగ్గరికి వచ్చి, వెనక్కి వచ్చేవయ్యా, మాతో పాటు వచ్చే, నేను ఇంత భారాన్ని ఎలా మోస్తాను, నువ్వే రాజువి అని చెప్పి, నువ్వు తప్ప మరి ఒకడు లేడు. అంతేకాదు, అసలు అక్కడి నుంచి బయలుదేరేటప్పుడే కదా చెప్తారు, ఉన్నటువంటి వాళ్ళందరూ పురోహితులతోటి, మంత్రులతోని, వీరందరితోని చెప్తారు కదా, రామః పూర్వోహినో భ్రాత భవిష్యతి మహీపతి. ఎవరికైనా సరే చక్రవర్తి కాగలిగేటటువంటి అర్హత ఉంది అంటే అది ఎవరికి ఉందయా, కేవలం రామచంద్రుడికి మాత్రమే ఉంది తప్ప ఇంకెవ్వరికీ లేదు అని చెప్పి మేళతాళాలతోని కదా వచ్చాడు. అవునా? అసలు ఆ మేళతాళాలతోని వచ్చినప్పుడే భరతుని యొక్క మనసేంటి అనేది అర్థమైపోతుంది కదా. అందుకని నేను రాను అని చెప్తే భరతుని యొక్క మనసంతా కూడా కకావికలమైపోతుంది. భరతుడు ఆ విరహాన్ని తట్టుకోలేడు అని చెప్పి రాముడు ఏం చేశాడు, నా పాదుకల్ని పంపిస్తానని చెప్పాడు కదా. భరతాళ్వాను రాముణ్ణి ఎలా తీసుకెళ్ళాలి అనుకున్నారో, శ్రీరామచంద్రుని అంటిపెట్టుకొని ఉన్నటువంటి ఆ పాదాలని అంటిపెట్టుకున్నటువంటి పాదుకలని కూడా అంతే ఐశ్వర్యంగా భావించి తీసుకువెళ్ళాడు. ఇదే నా విభూతి, ఇదే నా ఐశ్వర్యం అనుకొని తీసుకువెళ్ళాడు. ఎంతమంది అండి అలా చేసేది కదా. ఈయన భక్తి ఎంత ఉన్నదో, ఈయన ప్రేమ ఆయన పట్ల ఎంత ఉన్నదో, భగవానుడు కూడా ఈయన పట్ల అదే వాత్సల్యాన్ని, అమ్మో భరతుడు కంటనీరు పెట్టడానికి వీల్లేదు. భరతుడు ఏడిస్తే చూడలేకపోయేవాడట. చిత్రకూట పర్వతం దాకా రాగానే వస్తూ ఉండంగానే లక్ష్మణుల వారు భరతాళ్వాన్ని చూసి, ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు, ఇదిగో ఇక్కడ కూడా మన ప్రశాంతంగా ఉండనీయడా అని చెప్పి చిందులు దొక్కుతున్నటువంటి సమయంలో రాముల వారు ఏమన్నారు, నువ్వు భరతుడిని ఒక్క మాట అన్నా కూడా నేను సహించను అని చెప్పారు. రెండవది, భరతుని మనసులోని మాటను తెలుసుకోకుండా, అంటే ఎదుటివాడు మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకోకుండా వాడిని నిందించరాదు. చాలామంది మన స్క్రిప్టులు మనం రాసేసుకుంటామండి. వాడు మనసులో ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు. అంటే వాడు అంటే ఇన్ జనరల్గా ఆత్మ విషయంలో పురుష స్థానంలో మాట్లాడతాం కాబట్టి చెప్తున్నాము. మళ్ళీ అనుకుంటున్నాడో అని కాదు, అక్కడ ఆత్మరూపకంగా మాట్లాడతాం కాబట్టి పుంలింగమే మాట్లాడుతూ ఉంటాం కదా. ఎదుటివారు ఏమనుకుంటున్నారో తెలుసుకోకుండా మన దారిన మనం ఇది అనుకున్నారు, అది అనుకున్నారు, ఇది అనేస్తారు, మన అది అనేస్తారు అని అనుకుంటాం కదా. అది కుదరదు, అలా చెయ్యరాదు అనేటటువంటి చక్కగా చెప్పారు ఆయన అక్కడ. ఇంకొక విషయం, ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుల వారు భరతాళ్వాన్ని అనరాని మాటలన్నీ కూడా అన్నారని ఇంత చేసి భరతుని మొహం మీద ఏది అనలేదు.
అన్నీ భరతుడు రాకముందు ఇక్కడిక్కడ ఈయన రాముడితో చెప్పుకున్న మాటలే కదా. అయినప్పటికీ ఏమన్నాడండి, భరతుని విషయంలో నీవు తప్పుగా మాట్లాడావు కనుక దీనికి పరిహారంగా నీవు తపస్సు చేయాలని చెప్పారు. అరణ్యవాసం అంతా అయిపోయిన తర్వాత ఈయన 14 సంవత్సరాలు అరణ్యవాసమై తిరిగి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఇక్కడ అయోధ్యలో ఉండి మళ్ళీ ఈయన చెప్పినటువంటి చోటుకి వెళ్ళి అక్కడ గొప్ప తపస్సుని చేశారు. ఆయన ఎక్కడ? తిరుమోజిక్కలంలో. మోజి అంటే పలుకు, తిరు అంటే శుభప్రదమైనటువంటి పలుకు. పలుకు మాట ఎలా ఉండాలండి? శుభప్రదంగా ఉండాలి. అనవసరంగా ఎదుటివారికి నిందించరాదు. అందుకనే ఎవరైనా సరే మనం అయ్యో జీవితంలో అనవసరం అంటే 60 ఏళ్ళ దాకా అందరినీ తిట్టేసి అప్పుడు 60 ఏళ్ళకి తిరుమోజిక్కలంకి వెళ్ళి దండం పెట్టుకోవడం కాదండి. అయ్యో తెలిసి తెలియక మనం ఇంతకాలం ఏదో జరిగిపోయిందయా అని అనుకుని అయ్యో అనవసరంగా వాళ్ళు క్షమించినప్పటికీ తిరుమోజిక్కలంకి వెళ్ళి భగవానునికి విన్నపం చేసుకుంటే ఆ పాపం నుంచి నిష్కృతి వస్తుంది అనేటటువంటి విషయం ఉన్నదన్నమాట, నమ్మిక ఉన్నది. ఆ తిరుమోజిక్కలంకి వెళ్ళి అక్కడ తపస్సుని ఆచరించారు. ఎందుకని? కఠోర తపస్సుని ఆచరించారట. కేవలం భరతాళ్వాన్ని మాట అన్నందుకు. ఇంత చేసి మొహం మీద అన్నారా? లేదు కదా. కొంతమంది అంటుంటారు, నేను ఏమైనా వాడి మొహం మీద అంటున్నానా? నేను నీతో చెప్తున్నాను, అంత మాత్రానికి నన్ను తిడతావేంటని అంటుంటారు ఇంట్లో. ఎస్పెషల్లీ పిల్లలు ఇంకాస్త ఎక్కువే అంటారు. నేను వాడితో అన్నట్లుగా నీకు చెప్తున్నా, నీకు కూడా చెప్పొద్దా? ఇంకా నేను ఎవరికి చెప్పాలని అంటుంటారు కదా. చెప్తే చెప్పారు, బాగానే ఉంది. కానీ నెగిటివ్ ఆలోచన ఈరోజు అంటే నోటి దూల, నోటి నుంచి మాట, వాడు వెధవా అని చెప్పక్కర్లేదు కదా, అవునా కదా? వాడు ధర్మంగా లేడబ్బా అని అంటే సరిపోతుంది కదా. ఎదుటివాడిని వెధవ అంటే వాడికి కోపం వస్తుంది. మూర్ఖుడిని మూర్ఖుడు అనకూడదు. బాగానే చెప్తాడు కానీ కొంచెం మనకు అర్థం కాదు వాళ్ళు చెప్పేది అంటే సరిపోతుంది. దాన్ని బట్టి అర్థం ఏంటండి, వాడు మూర్ఖుడనే కదా, మూర్ఖుడు కాబట్టి మనకు అర్థమయ్యే విధంగా చెప్పలేకపోతున్నాడు అని అర్థం అనమాట. అది ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. సరే, అందుకని మాట అనేటటువంటిది చాలా ముఖ్యం అనమాట. నువ్వు ఎదుటివారి ముందు మాట్లాడు, వారి వెనక. భగవద్గీతలో కూడా అదే చెప్పారండి, అవునా? 3 తపస్సులు చేయాలి. మనోవాక్కాయై, శరణాగతి గద్యంలో కూడా అదే చెప్పారు. మనసు చేత తప్పు చేయొద్దు, వాక్కు చేత తప్పు చేయొద్దు, 3వది కాయము చేత తప్పు చేయొద్దు. చేయొద్దంటే చేయకుండా ఆగుతామే ఏంటి, అది ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటుంది. కానీ కనీసం ఒకసారి కాకపోతే ఒకసారైనా, ఒక 10 సార్ల తర్వాత అయినా ఒక్కసారైనా సరే మనసుకి తెలియాలి, శరీరానికి తెలియాలి, వాక్కుకి తెలియాలి తప్పు జరుగుతోంది అని. అది అన్నమాట. భరతాళ్వాన్ ద్వారా ఆయన యొక్క భక్తి యొక్క శక్తి ఎంతటిది అంటే రాముల వారి చేత ఇంత ముద్దులొలికేటటువంటి లక్ష్మణుల వారు కూడా శిక్షింపబడ్డారు. ఇక భరతాళ్వాన్ వచ్చి చిత్రకూట పర్వతం దగ్గరికి రాగానే అందరినీ చూసి పలకరించి భరతాళ్వాన్ వస్తూనే అప్పుడే కనిపిస్తూ ఉంటే చక్కగా అంత పెద్ద రాయి ఉంది. తర్వాత అక్కడ చెక్కలతోని ఆసనాలు చేసి పెట్టాడట లక్ష్మణుల వారు. అన్నీ ఉన్నాయి కదా, లేదా అంటే చాపలు ఉంటాయి, ఆ చాపల మీద ఆసనాలు ఉంటాయి కదండి, దర్భాసనాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. లేదు అంటే నించునేవాళ్ళు నించున్నారు పాపం. ఇన్ని ఉన్నప్పటికీ భరతాళ్వాన్ని అక్కడ చూస్తూనే ఇలా రా అని పిలిచారట. భరతాళ్వాన్ దగ్గరికి రాగానే తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారట. ఆయన ఏమన్నా చిన్నపిల్లాడా చితకపిల్లాడా అండి కదా. భరతాళ్వాను ఎంత శక్తిమంతుడయ్యి ఉండవచ్చును. అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా తన మేనమావ దగ్గర నేర్చుకొని వచ్చి పైగా రాజ్యభారాన్ని అతని నెత్తి మీద పెట్టడానికి ఈవెన్ మంత్రులు కూడా సిద్ధపడ్డారు. పర్వాలేదు, మరి మీ నాన్నగారు అదే చెప్పెళ్ళారు కాబట్టి కూర్చోవచ్చు, ఏం పర్లేదని చెప్పారు అంటే ఇతను రాజ్యాన్ని పరిపాలించగలిగేటటువంటి శక్తి సంపన్నతలు ఉన్నాయి అని ఉండబట్టే కదా కూర్చో పర్వాలేదని చెప్పారు. దాన్ని భరతాళ్వాన్ వద్దనుకున్నారు. కానీ అంత శక్తిమంతుడు అయ్యాడు అని అంటే అతని శరీరం ఎంత బరువు అయ్యి ఉంటుంది. అయినప్పటికీ రాముల వారు వచ్చి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారట. సీతమ్మ వారి తర్వాత ఆయన ఒడిలో ఎవరైనా కూర్చున్నారయా అంటే భరతాళ్వాన్ మాత్రమే. అందుకని అర్చిరాదిలో మార్గంలో చెప్తారండి పిళ్ళైలోకాచార్యుల వారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆచార్య శ్రీహస్తేన, మనం ఇక్కడి నుంచి ఆయన శ్రీహస్తాల మీదుగా అక్కడికి వెళ్ళిన తర్వాత భగవానుడు తన పాదాల మీద భరతాళ్వాన్ని అలాగే ఎక్కించుకున్నారట. ఎవరైనా సరేనండి ఇంట్లో ఒక తండ్రి తన బిడ్డని
మళ్ళీ తల్లులు ఇలా ఎక్కించుకోరు, తల్లులు డైరెక్ట్గా 2 చేతులు పట్టుకుంటారు, తండ్రి మాత్రమే అలా ఎక్కించుకుంటాడు. చాలా చిత్రం అనిపిస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ పోయం గుర్తొస్తుంది. ఆయన అదే చెప్తారు, భగవానుడి యొక్క లీలా విశేషం నాకు ఎప్పుడు అర్థమైంది అంటే నేను తండ్రిని అయ్యాకే నాకు అర్థమయ్యింది అని చెప్తారనమాట ఆయన. నేను నా కొడుకు గురించి నేను చేసే ప్రతి పనిని ఒక్కసారి ఆలోచించుకుంటే ఇది నాకు భగవంతుడు కూడా ఇలాగే చేశాడు కదా అని అప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ పితృప్రేమ ఏంటనేది నాకు అర్థమైందని చెప్తారనమాట. అలా ఎప్పుడైనా సరే తండ్రులు తమ పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు పాదాల మీదకి ఫస్ట్ ఎక్కించుకొని అప్పుడు ఎక్కించుకుంటారు. వాళ్ళు ఎప్పుడు సర్వసాధారణంగా 90% మగవాళ్ళు అట్లా ఎక్కించుకోరు, డైరెక్ట్గా ఇలా చేతులు బట్టి ఎత్తుకొని కూర్చోబెట్టుకోరు. వాళ్ళు నించునుంటే మాత్రమే ఇలా ఎత్తుకుంటారు తప్ప కూర్చునుంటే వాళ్ళ సైకాలజీ అలా ఉంటుంది. కూర్చునుంటే కాళ్ళు ఎప్పుడు బార చెప్పుకొని కూర్చోవటమే కదా, కుర్చీలో కూర్చున్నా వాళ్ళ మీద కూర్చున్నారు, వెంటనే ఆ పిల్లలు రాగానే ఆ కాలు బొటన వేలు మీద పెట్టించుకొని ఒక్కొక్క అడుగు వేయించుకొని అప్పుడు ఒకసారి ఇట్లా ఎత్తుకుంటారు. భగవానుడు అలా ఎత్తుకుంటాడనమాట. అలా ఎత్తుకొని తన ఒడిలో భరతాళ్వాన్ని ఆనాడు ఎలా కూర్చోబెట్టుకున్నారో ఇదిగో ఈనాడు భగవానుడు మనని అలా కూర్చోబెట్టుకుంటాడు అని చెప్తారు పిళ్ళైలోకాచార్యుల వారు అర్చిరాది మార్గంలో. ఇంకా ఎవరిని పోలిక చెప్పలేదండి అక్కడ. అమ్మవారిని ఎలా కూర్చోబెట్టుకుంటారో అలా కూర్చోబెట్టుకుంటారని చెప్పలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ అ ప్రాపర్టీ, ఆవిడ స్థానం కాబట్టి ఆవిడ కూర్చుంటుంది కాబట్టి ఆవిడతో పోలికే లేదట. కానీ ఆవిడ స్థానాన్ని కూడా ఆక్రమించగలిగాడు అని అంటే భరతాళ్వాన్ మాత్రమే. భక్తి అంటే భరతాళ్వాన్ భక్తిలాగా ఉండాలట. భగవానుడు చెప్పినటువంటి దానిని కష్టమైనా సరే గుదిబండలాగా ఉన్నా సరే దానిని మోయటానికి సిద్ధపడినటువంటి వాడు భరతాళ్వాన్. నో అని ఎక్కడా చెప్పలేదు. పాదుకల్ని తీసుకువెళ్ళు అంటే తీసుకువెళ్ళిపోయాడు. ఓ ఇదే పరమ భాగ్యం, ఇదే రాముడు కదా అని కొన్ని తీసుకువెళ్ళాడు. పోనీ పాదుకల్ని తీసుకువెళ్ళిన తర్వాత పాదుకా పట్టాభిషేకాన్ని చేశాడు, బాగానే ఉంది. ఈ పాదుకా పట్టాభిషేకాన్ని అంతటినీ కూడా చేసిన తర్వాత ఆయన ఏమన్నా అయోధ్యలో ఉండి నువ్వు పరిపాలించాలి నా బదులు అని చెప్పారు. మనలాంటి వాళ్ళు అయితే ఏం చేస్తారు, సరే ఆ కుర్చీలో కూర్చోపోయినా కుర్చీని ఇంకో కుర్చీ కొత్త కుర్చీ పక్కనే ఎంచుకునైనా మొత్తానికి సభలో ఆ హోదానైతే అనుభవిస్తాం. కానీ దాన్ని ఆయన అనుభవించలేదు. ఆయన ఎక్కడుండిపోయారండి? అయోధ్యకి మీరందరూ వెళ్ళే ఉంటారు కదా, తిరు అయోధ్యకి. అక్కడ నందిగ్రామాన్ని సేవించే ఉంటారు కదా. ఆ నందిగ్రామంలో పడి ఉండే కర్మ ఏంటండి? ఒకసారి ఆ నందిగ్రామాన్ని చూస్తే అర్థమైపోతుంది కదా. అయోధ్య ఎక్కడ, ఆ బార్డర్లో ఉన్న నందిగ్రామం ఎక్కడ? ఆ నందిగ్రామం ఈ రోజుకి కూడా చెట్లతో పుట్టలతో కొండలతో మట్టి మట్టిగా ఈ రోజుకి కొండలు కొండలుగానే ఉంటుంది అంతా. ఎక్కడ చూసినా నీటి పుష్కరులతోని అక్కడక్కడ మట్టి కొండలతోనే ఉంటుంది ఈ రోజుకి కూడా. అంటే ఆ రోజుల్లో ఇంకెలా ఉండిపోయిందో కదా. ఆ నందిగ్రామానికి పరమశివుడు తరచూ వచ్చి తపస్సు చేసుకునేవాడట. ఎందుకు అనంటే అన్ని చెట్లతోని నిండిపోయి ఉండేదట నందిగ్రామం, అంతగా కొండలతోని నిండిపోయి ఉండేదట. కాబట్టి కైలాస పర్వతం తర్వాత మళ్ళీ ఇక్కడ ఆయనకు అంత హాయిగా అనిపించేదట. అందుకని ఆయన ఎక్కడికన్నా వచ్చి తపస్సు చేసుకునేవాడా అంటే ఇక్కడికి వచ్చి చేసుకునేవారట. అందుకనే చాలామందికి భరతాళ్వాన్ని చూసినప్పుడు శివుడు అనుకున్నారట, పరమశివుడిని చూసినప్పుడు భరతాళ్వాన్ అనుకున్నారట. మీరు నందిగ్రామంలో సేవించే ఉంటారు కదా. కిందికి వెడితే ఒక గుహలాగా మనం కిందికి వెడితే అక్కడ అందులో మధ్యకి భరతాళ్వాన్లు ఉంటారు. ఒకవైపు నుంచి ఎదురుకుండా చూస్తే భరతాళ్వాన్ కనిపిస్తారు, ఇటు పక్కకి వెళ్ళి చూస్తే మనకి పరమశివుడు దర్శనమిస్తారు. అంటే ఈయన యొక్క శిఖ ముడి ఎలా పెట్టేవారట, ఆ ముడిలో పైన చంద్రుని యొక్క కాంతి పడి ఒక చంద్రరేఖ ఇలా కనిపించేదట. అందుకని పరమశివుడు అనుకునేవారట. అదేంటయ్యా అలా ఎలా కనిపిస్తున్నావు నువ్వు అని అంటే, నేను కాదు కనిపించేది, ఆయన రామభక్తుడే నేను రామభక్తుడినే కనుక అలా కనిపిస్తున్నానేమో అని చెప్పారట. ఇక తర్వాత రాజ్యంలోకి వెళ్లకుండా నందిగ్రామంలోనే ఉండి తన రాజ్య పరిపాలనంతా కూడా ఏమండి రాజ్య పరిపాలన అక్కడే ఉండి చేస్తుంటుంటేనే అరాచకత్వం సృష్టింపబడుతూ ఉంటుంది. అటువంటిది అసలు మొత్తం రాజ్యంలోనే లేకుండా ఎక్కడో బార్డర్లో ఉన్నటువంటి నందిగ్రామంలోకి వెళ్ళి అక్కడ ఉండి రాజ్య పరిపాలన చేసిన చిన్న కంప్లైంట్ లేదండి అయోధ్య నగరంలో. అంటే ఎంత గొప్ప పరిపాలనా దక్షత ఉన్నది ఆయనకి కదా, ఎంత గొప్ప మేనేజ్మెంట్ ఉంది ఆయనకి.
ఎంత గొప్ప మేనేజింగ్ థియరీ ఉంది ఆయనకి. ఇంకా ఎంత బలవంతుడైనటువంటి వాడు, ఎంత శూరుడు, ఎంత వీరుడు అయితే ఎవడైనా సరే దాని మీద కన్ను వేయటానికి కూడా భయపడి ఉంటాడు. రావణాసురుడు కూడా రాలేదు కదా, అక్కడ కుర్చీలో రాసేలేడు కదండి సింహాసనం మీద, ఎక్కడో పోయి ఓ మూల ఉన్నాడు. అయినా మరి రావణాసురుడు రాలేదే అంటే భరతుడు అనేవాడు ఎవడో ఉన్నాడు, మూలకున్నా సరే వాడు మన ప్రాణాలు తీస్తాడు అనే భయం రావణాసురుడికి ఉందన్నమాట. అంత శక్తిమంతుడు భరతాళ్వాన్ అయినప్పటికీ ఆయన చాలా సింపుల్గా చెప్పారు, ఎంత చక్కగా చేస్తున్నావయ్యా అని చెప్పి ఋషులు, మహర్షులు, మంత్రులు ఇంతమంది వచ్చి చెప్తుంటే ఆయన ఒకటే మాట అన్నారు, నేను కాదు పరిపాలన చేస్తున్నది, రాముని యొక్క పాదుకలు పరిపాలన చేస్తున్నాయి, ఆయన అంశ పరిపాలన చేస్తోంది అక్కడ కనుక అలా ఉందని చెప్పాడు. అది భక్తి అంటే. మనం ఏం చేస్తామండి, ఓ 1000, 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 స్తోమత ఉంటే ఇస్తాను, లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తాం కదా. నీకు ఇవ్వగలిగే సత్తా ఉంది కాబట్టి ఇచ్చావు. 5,00,000 ఇచ్చావు. ఇచ్చిన వెంటనే ఏమవుతుంది, ఇచ్చిన ఆయన ఇప్పించుకున్నాడండి అక్కడ దాకా బాగానే ఉంటుంది, తర్వాత ఉంటుంది మజా అంతా కదా. తర్వాత 4 రోజుల తర్వాత వస్తారు, ఏందయ్య గారు ఇక్కడ ఏం కొట్టించలేదు, ఏదో ఓ చైర్మన్ ఎవరో ఉంటారు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏం స్వామి నా దగ్గర నుంచి 1,00,000, 2,00,000 తీసుకుంటేవిగా వచ్చి అక్కడ ఏం కొట్టించలేదని అంటే కైంకర్యం కదా. అవును కైంకర్యం సరే, ఇప్పుడు మనం చూసి ఇంకోళ్ళు కూడా ఇన్స్పైర్, మళ్ళీ అదొకటి మధ్యలో మనం చూసి ఇంకోళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు కదా, కొంచెం పేర్లు కొట్టిస్తే బాగుంటుంది కదా. మరి భరతుడు ఎన్నిసార్లు పేరు కొట్టించుకోవాలి అయోధ్యలో, అడుగడుక్కి భరతుడు శిలాఫలకాలని దిద్దించుకోవాలి. కానీ భరతాళ్వాన్ ఏం చెప్పారండి, నాది కాదు ఇదంతా, రామ భక్తి చేయిస్తున్నది, రాముని యొక్క పాదుకలు అంత శక్తివంతమైనవి కనుక ఇదంతా కూడా జరుగుతున్నది అని చెప్పాడనమాట. అది భరతాళ్వాన్ యొక్క భక్తి. ఎందుకయ్యా మాటిమాటికి వీరందరినీ మనం తలుచుకుంటూ ఉండాలి అని అంటే, అన్ని గుణాలు కాకపోయినా వారిలోనిది ఒక్క గుణం మనలో వస్తే చాలు, ఒక్క గుణం అలవాటైతే చాలు, ఒక్క గుణానికి మనసు అలా అతుక్కుపోతే చాలట. ఈ శరీరం దాన్ని ఇష్టపడకపోయినా మనసు దాని పని చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. చాలా సింపుల్ అనమాట. ఎందుకంటే మనసులు గుర్రాలు కదా, గుర్రాలకు ఒక్కసారి కళ్ళెమిస్తే ఏమవుతుందండి, మనం నిలబడదామన్నా ఈడ్చుకెళ్ళిపోతాయి. అందుకని ఈ ఇంద్రియాలన్నీ కూడా గుర్రాల లాంటివి కాబట్టి వాటికి మంచిగా గడ్డి తినిపించాలి, ఇష్టమైనటువంటి దాన్ని తినిపించాలి. ఆ ఇష్టమైనటువంటిది ఏమిటయ్యా అంటే ఇదిగో ఇటువంటి అన్నమాట. ఇటువంటి సిద్ధాంతాలని, ఇటువంటి విషయాలని ఎప్పుడైతే మనసుకి ఇదిగో తిను అని మనసు అనేటటువంటి గుర్రాలకి, ఇంద్రియాలు అనేటటువంటి గుర్రాలకి అలవాటు చేసినప్పుడు నువ్వు వద్దనుకున్నా సరే లాక్కెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట మంచి వైపుకి. ధనుర్మాసం అంతే కదండి, చచ్చే బద్ధకం వస్తుంది. అందులో 10 రోజులు దాటిన తర్వాత అయితే ఇక చెప్పనే వద్దు, కళ్ళన్నీ బరువు అయిపోతాయి, ఒళ్ళంతా బరువు అయిపోతుంది. ఇక ఉస్సా అంటూ వస్తాం మొత్తానికి. ఇక 10వ రోజు నుంచి మొదలవుతుంది మజా అంతా కూడా. కూర్చుంటాం, ఇక నోరు దాని పని చేస్తూనే ఉంటుంది, కానీ కళ్ళు కూడా వాటి పని అవి చేస్తూనే ఉంటాయి. అవునా కాదా? ఇంద్రియాలు చాలా పవర్ఫుల్ అంటే అదేనండి. ఈ నోటికి తిరుప్పావైనా అలవాటు చేసావు, అలవాటు చేసేసరికి అదేమవుతుంది, అది గుర్రం కదా, బలవంగల గుర్రం. ఇది బలమైనటువంటి గుర్రమే. దీనిని భగవానుడిని చూడటం అనేటటువంటి విషయాన్ని అలవాటు చేసావు. భగవానుడు కనిపించినంతసేపు గుడ్లప్పగించుకొని చూస్తాం, వాళ్ళేమో కట్టెని వేసేస్తారు మధ్య మధ్యలో, తర్వాత ఏమో అడ్డం వస్తారు, మనమేమో ఎక్కడో ఉంటాం. ఆయన కనపడ్డు కాబట్టి వీటికి పని ఉండదు, అందుకే ఇలా మూతలు పడుతూ ఉంటాయి. కానీ ఈ గుర్రం ఏం చేస్తుంది, దానికి మంచిగా పచ్చిగడ్డి బాగా అలవాటైంది, అందుకని అదేం చేస్తుంది, దాని పని అది చేసుకుంటూనే పోతుంది. కళ్ళు మూసుకుంటూనే ఉంటారు, తిరుప్పావై దారిన నడుస్తూనే ఉంటుంది, అచ్చు తప్పుపోకుండా వెళ్తుందండి. అవునా? అందులో రెంబావాయ్ అయితే చెప్పనే అక్కర్లేదు. అవునా? ఏలో రెంబావాయ్ అయితే అసలు చెప్పనే వద్దు, ఘంటాపదంగా అది కరెక్టే పలుకుతుంది కదా. అది అన్నమాట. అది మనం భరతాళ్వారి దగ్గర నుంచి నేర్చుకోవాలట, ఆ భక్తిని అలవాటు చేసుకోవాలి. ఇక మన హనుమంతుల వారు, ఈ హనుమంతుల వారి గురించి
ఈ ఒక్కొక్కరు ఎక్సె బడకరేక్ అంటారు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది. హనుమంతుల వారిది వచ్చేపాటికి ఆయన బలము బలగము అంతా రామచంద్రుడే. అలాగే రామచంద్రుని యొక్క బలము బలగము అంతా కూడా హనుమంతుల వారి. ఆ కనెక్టివిటీ ఉండబట్టే రాముల వారి సన్నిధికి ఎదురుకుండా హనుమంతుల వారిని మాత్రమే పెడతారనమాట. ఎందుకంటే ఒకరికొకరు బలం. మనం పాపం మాధ్యానికం ప్రాతకాలం ఇవి ఆ భోగం ఈ భోగం ఏం పెట్టకపోయినా ఒకళ్ళని చూసి ఒకళ్ళు బలం సంపాదించుకుంటూ ఉంటారు. అయితే హనుమంతుల వారు ఆయన చెప్పినంత వరకు ఏం చెప్పారండి? నేను రామభక్తుడను మాత్రమే, నేను రామబంటుని మాత్రమే, రాముని యొక్క భక్తి మాత్రమే ఈ పనిని చేయిస్తున్నది అని చెప్పారు. అది మైనాకుడితో చెప్పినా అదే చెప్పారు. నేను రాముని పని మీద ఉన్నాను అని చెప్పారు. జాంబవంతునితో చెప్పిన అబ్బాయి ఎంత గొప్ప పని చేసి వచ్చావురా అబ్బాయి అనగానే, అబ్బాయి చేసింది నేను కాదు, రాముని యొక్క ఆ ప్రేమ ఏదైతే ఉందో నా మీద అది, ఇది రామకార్యం కదా, అందుకని అది అలా జరిగిపోయింది అంతే. రామభక్తి అనేటటువంటి ఆ పని ఏదైతే ఉందో అదే దాన్ని అంతటినీ చేయించేసిందని చెప్పారు. ఇంతా చెప్పారు, బాగానే ఉంది. యుద్ధమంతా అయినది, గెలుపు సాధించారు, మహాసామ్రాజ్య పట్టాభిషేకం అంతా అయిపోయింది. అందరూ కూడా చక్కగా అయోధ్యలో ఇంకొన్నాళ్ళు ఉండి అన్నింటినీ చూసి వెళ్ళండి అని చెప్పి రాముల వారి ఆహ్వానం మీద అందరూ అక్కడ ఉండిపోయారు. అయితే ఈ మహర్షులందరూ కూడా చేరి రాముల వారిని అభినందిస్తున్నారు. ఆయనకు ఆ రోజున చక్కగా ఆశీర్వచనం చేస్తూ, అంటే సామ్రాజ్య పట్టాభిషేకం అయిపోయిన తర్వాత మాటలు ఇవన్నీ. రాముని చూడగానే మళ్ళీ వీళ్ళకందరికీ ఒకసారి ఆశీర్వచనం చెయ్యాలి అనిపించి అందరూ ఆశీర్వచనం చేస్తూ, అబ్బా అసలు ఎంత నువ్వు కాబట్టి రావణాసురుణ్ణి సంహరించగలిగావు, మహామహులే రావణాసురుణ్ణి ఏం చేయలేకపోయారు, ఇంద్రాది దేవతలే ఏమీ చేయలేకపోయారు, అందరూ కూడా అతని పాదాల దగ్గరికి వచ్చి పడ్డారు, అన్ని గ్రహాలని కూడా తన చెప్పు కింద గడపల్లా చేసుకున్నాడు, మెట్లల్లా చేసుకున్నటువంటి వాడు రావణాసురుడు. అటువంటిది వాళ్ళ వయసు ఎక్కడ, ముక్కు పచ్చలారని నీ వయసు ఎక్కడ? అంటే మనకి చూడటానికి 36-40 వచ్చాయి కదండి అని మనకు అనిపిస్తుంది, కానీ దేవతల వయసుని బట్టి చూస్తే వాళ్ళ కోట్ల సంవత్సరాలు ఉన్నాయి. మరి అంత పెద్దవాళ్ళ ముందు రాముడు 36 సంవత్సరాలు అంటే చాలా తక్కువే కదా మరి. అందుకని ముక్కు పచ్చలారన్నటువంటి వాడివి, పైగా ఎవ్వరి సైన్యం లేనటువంటి వాడివి, ఒక చిన్న సైన్యాన్ని నువ్వే తయారు చేసుకొని వెళ్ళినటువంటి వాడివి, నీ వల్ల కాబట్టి కదా అయ్యింది అని చెప్పారట. అని చెప్పి ఆశీర్వచనం చేస్తే ఈయన ఆశీర్వచనాన్ని అంతా కూడా తీసుకొని ఇది అంతా కూడా హనుమంతునికి వెళ్ళాలి అని చెప్పారట. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు, అదేమిటి హనుమంతునికి ఆశీర్వచనం ఇవ్వాలి అనుకుంటే హనుమంతుని పిలిస్తే మేమే ఇచ్చేవాళ్ళం కదా, నీకు ఇచ్చిందంతా అతనికి ఇచ్చావేంటి, నీకు బలం కదా అని చెప్పి మేము ఇంత ఆశీర్వచనం చేసావయ్యా అని అంటే రామచంద్ర ప్రభు అన్నాడట, రావణాసురుణ్ణి గెలిచింది నా శక్తి వల్ల కాదు, హనుమంతుని శక్తి వల్ల, హనుమంతుని బలం వల్ల, హనుమంతుని భక్తి వల్ల రావణాసురుణ్ణి గెలవగలిగాము అని చెప్పారన్నమాట. బలం విష్ణు ప్రవర్ధత. విష్ణువు యొక్క బలం ఎలా వర్ధితమవుతుందండి, ఎలా ప్రవర్ధమానమవుతుంది? జీవుడు ధర్మాన్ని ఆచరిస్తే విష్ణువు యొక్క బలం పెరుగుతుంది. దేవుడు రక్షించడు, ఏందో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దేవుడు రక్షించాలే కదా అని అంటావు. దేవుడికి బలాన్ని ఎక్కడిస్తున్నావు? నువ్వు ధర్మాచరణే చేస్తలేవు కదా. ఆయనకు బలం ఎలా వస్తుంది? నువ్వు పెట్టే చక్కెర పొంగల్ వలన కాదు, ఎక్కడొస్తుంది? ఆయనకి ఇట్లా చూపించి మనమేగా తింటున్నాం కదా. ఏ పొంగలైనా, ఏ చక్కెర పొంగలైనా, ఏ కట్టు పొంగలైనా, ఏ పులిహోరైనా, ఏ దద్దోజనమన్నా మనమే ముందు లిస్టు చూసుకొని అనుకోను కదా వెళ్తున్నాం. అంటే ముందే సగం మనకు అయిపోయింది, అవునా? ఈరోజు మా ఇంట్లో పుట్టినరోజు ఉంది అంటే అయ్యగారు మీ ఇష్టం అండి, మీరు ఏం చేసినా పర్లేదని చెప్తామా ఏంటి? భలేవారే, పైసలు మనవి కాబట్టి మనం ఏం చెప్తాం? ఏం చేస్తారండి, పులిహోర చేయండి, దద్దోజనం చేయండి. దద్దోజనం చేస్తామమ్మా అంటే ఆ దద్దోజనం ఎవరు తింటారండి? దద్దోజనం మా ఇంట్లో ఎవరు తింటారు, కానీ పులిహోర చేయండి, కొంచెం రవ కేసరి చేయండి స్వామికి, ఎందుకంటే మనం తింటాం కదా, అవునా? పులిహోర చేసేవాళ్ళు ఎవరు లేరమ్మా, ఆయన లేడు, నేనే చేయాల్సి వస్తుంది అంటే అయితే మానలేండి, ఏదో మాదిరిగా చెయ్యండి మరి, అంతే తప్ప అడుగు వెనకేసే పర్లేదు మంది కదా. ఇక ఆయనకు బలం ఎక్కడ ఉంటుందండి? మనకు కావాల్సింది మనం చేయించుకుంటున్నాము,
అలా అలా ఏదో ఏడుస్తాడేమో అని భావన చెంది ఆయనకు కాస్త చూపించి మళ్ళీ మనం తీసుకువెళ్ళిపోతున్నాం. దాన్ని ఏమన్నా వితరణ చేయమని చెప్తామా ఏంటి? మళ్ళీ మనం స్టీల్ డబ్బాలు ఇంత వెనకాల తీసుకెళ్తాం కదా. అయ్యగారే అడుగుతారండి మమ్మల్ని, డబ్బాలు ఏమైనా తెచ్చిండ్రా అని అడుగుతారు. అంటే అడుగుతారు మరి, ఎందుకంటే మీరు అలా అలవాటు చేశారు అయ్యగారికి. సాధారణంగా ప్రసాదం చేయించారంటే మన పిల్లల పెళ్ళిళ్ళలో లేదా పుట్టినరోజులో అని చేయిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి? ఆ విధంగా ఇక్కడికి వచ్చేవాళ్ళు నలుగురు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ నోట్లో పడ్డప్పుడల్లా అబ్బా పెరుమాళ ప్రసాదం ఎంత భోగ్యంగా ఉందండి అంటే ఆటోమేటిక్గా నువ్వు అడిగినా అడగకపోయినా ఆశీర్వచనం అంతా కూడా భగవానుడు అబ్బెబ్బే ఇది నా క్రెడిట్ కాదని ఇచ్చేస్తాడు మన వాడికి. ఇక్కడ ఇచ్చేయట్లే, ఇదంతా నాది కాదు. ఆ బలం అంతా కూడా ఎవరిది అంటే హనుమంతుని యొక్క భక్తి బలం అది. దాంతోనే రావణాసురుడిని గెలిచానని చెప్పలే, ఆయన క్రెడిట్స్ ఏమీ తీసుకోరు. కానీ మనం ఏం చేస్తామండి, మనమే తీసుకుపోతాం. మనం మా చుట్టాలకు పంచుకోవాలంటాం. ఇంటి పక్కన ఉన్న ఆడపడుచుకు పంచాలి, ఇంటి వెనకాలన్న వేలు విడిచిన మేనమాకు పంచాలి, ఇంకో సిగ్గు విడిచిన ఇంకెవరికో పంచాలి, ఇంకా చాలా చాలా చేయాలి కదా. కాబట్టి మనం చేయించేది కేజీన్నర డబ్బా తీసుకెళ్తాం అన్నమాట కదా. అయ్యగారు పాప చూసి ఇప్పుడు పెట్టాలా ఎంత పెట్టాలా అని ఆలోచించి జాగ్రత్తగా పెట్టకపోతే తిడతారని చెప్పి మ్యాక్సిమం నింపే ఇస్తాడు పాపం. ఆ నింపిచ్చారు కదా, మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ దోషిట్లో ఇంత ప్రసాదము తీసుకుంటాయి. ఇంకా మిగతా వాళ్ళకి అక్కడ వితరణ చేయడానికి ఏం పెట్టావు నువ్వు కదా. కాబట్టి ఆహారం వల్ల స్వామికి బలం పెరగట్లేదు, మనం ఆచరించే ధర్మం వల్ల స్వామికి పెరగట్లేదు. మనం ధర్మాచరణ ఎంత చేస్తే అంత స్వామికి బలం పెరుగుతుంది. ఆయనకి బలం ఎంత పెరిగితే అంత రక్షణని ఇవ్వగలుగుతాడు. ఆయన ఎంత రక్షణని ఇస్తే దేవుడు కదా రక్షించాడు అని అంటే ఆయన సింపుల్గా ఏం చెప్తారండి, అదిగో అని ఎవరినో ఒకరిని చూపిస్తాడనమాట. అందుకనే మనకి పెద్దలు అలవాటు చేశారండి, ఎవరైనా వచ్చి రక్షించగానే ఏమంటూ ఉంటాం, దేవుళ్ళ వచ్చి రక్షించాం అంటామా? ఎందుకు అని అంటే భగవంతుడు ఖచ్చితంగా ఎవరినో ఒకరిని పంపిస్తాడు. అదిగోనయ్య వాళ్ళ వల్ల నేను ఇలా రక్షించగలుగుతున్నానని చెప్తాడనమాట. అది అలా హనుమంతుల వారి యొక్క భక్తి ఎంత గొప్పదయ్యా అని అంటే భగవానుడి నోటు నుంచే నాదేమీ లేదు, నేను నిమిత్త మాత్రుడను. సర్వసాధారణంగా జీవుడు చెప్తాడు ఆ మాట, నేను నిమిత్త మాత్రుడను, ఇది అంతా కూడా భగవానుడు నా చేత చేయిస్తున్నాడు అని చెప్తారు. లాజిక్ ఏంటి అంటే ఇక్కడ భగవానుడే ఆ మాట అంటాడనమాట. బౌద్ధులు చాలామంది ఈ పాయింట్ని క్వశ్చన్ చేస్తారండి, అన్నీ ఆయన చేయించే మాట అంటే ఇక మనం ఏం చేయట్లేదా, మనం ఏం చేయని కాడికి ఇంకెందుకు ఇంకా జీవితం అని క్వశ్చన్ వేస్తారు బౌద్ధుల్లో చాలామంది. అంటే ఇది బౌద్ధం అని ఎలా తెలుస్తుంది అని అంటే పిల్లల్లో చాలామంది ప్రశ్న వేస్తారు, అంటే వాడి మీద బౌద్ధం ప్రభావం పడింది అని అర్థం అనమాట. వాడు బొట్టు పెడతాడు, ఇంట్లో ఉంటాడు, నీతో పాటు వస్తాడు, ఇక్కడ దండం పెట్టుకుంటాడు. కానీ ఆ ప్రశ్న అడిగాడు అని అంటే దాన్ని తీసి పారేయడానికి లేదు, వాడి మీద వేరే మత ప్రభావం ఉంది అని అర్థం చేసుకోవాలి. వాడికి ఆలోచన వచ్చింది అంటే తీసి పారేద్దు, కొట్టి పారేద్దు. నీకు సమాధానం చెప్పగలిగే సత్తా లేనప్పుడు సమాధానం చెప్పగలిగే వారి దగ్గరికి తీసుకువెళ్ళాలి తప్ప ఏం మాట్లాడుతున్నావు వచ్చి ఆపు, భగవంతుడు పాపం వస్తుంది నీకు శాపం ఇస్తాడని చెప్పద్దు. నీకు ఇస్తాడు శాపం, ఎందుకంటే నువ్వు ఆయన గురించి సరిగ్గా చెప్పలేకపోతున్నావు కనుక. అందుకని ఎక్కడైనా సరే జీవాత్మ చెప్పేటటువంటి మాటని భగవానుడు జీవుని యొక్క భక్తికి లొంగిపోయి, హనుమంతుని యొక్క భక్తికి లొంగిపోయి ఇక్కడ ఏమని చెప్పాడండి, ఇది నా గొప్పతనం కాదయా, ఆయన గొప్పతనం వల్లనే ఇది అంతా జరిగింది అని చెప్పుకొచ్చాడనమాట. అది హనుమంతుడి భక్తి. అందుకనే త్యాగరాజుల వారు వృత్తిని అడగలేదండి, బంటు రీతి కొలువు ఈయవయ్య స్వామి అని అడిగారు, అందుకని అడిగారు. అంతే తప్పిస్తే ఊరికే కూర్చొని ఒక చోట కూర్చొని ఇంత చిడతలు పట్టుకొని రామభజన చేస్తే సరిపోతుంది కదా, లేదా ఇక్కడి మాట అక్కడ చెప్తే సరిపోతుంది కదా అని కాదు. అక్కడ ప్రతి కార్యాన్ని కూడా ఆయన రాముడిదే 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 ఆయనదే అని చెప్పి చేసినటువంటి వాడు కదా. ఆ ప్రేమకి స్వామి పడిపోయాడనమాట. అది నిజానికి అన్నాళ్ళు రావణాసురుణ్ణి ఎదుర్కొని రావణాసురుణ్ణి అలా నించోబెట్టినటువంటి ఆవిడ సీతమ్మ వారు. రావణాసురుని యొక్క చావుకి ఎవరయ్యా కారణం అంటే సీతమ్మ వారే. నిజానికి సీతమ్మ వారు చేతగానిది కాదండి. చాలామందికి ఇది ఒక అపోహ ఉంటుంది, ఒక స్త్రీ అబల కాబట్టి రాముడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు రక్షిస్తాడు, ఎప్పుడు తీసుకెళ్తాడు అని ఎదురు చూసింది. హనుమంతుల వారు తీసుకువెడతాన్నా కూడా చీ పరపురుషుడబ్బా నేను వెళ్ళను అని అంది అని భావన చెందుతారు.
పరపురుషుడు ఏంటి, ఆటోవాడు పరపురుషుడు, నువ్వు ఆటో ఎక్కి రాకుండా ఉన్నావా ఏంటి? పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు. మేనా మోసేవాడు పరపురుషులు 4, మరి మేనాలోనూ పలకిల్లోనూ ఎక్కి కూర్చుని వస్తున్నావా లేదా? అంతేనా కదా? గుర్రం ఎక్కుతున్నావు, ఇక్కడ పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? ఆయన వానరం కదా. శాఖ మృగం చాలా క్లియర్గా చెప్పేశారు రామాయణంలో. ఒక శాఖ మృగం కదా. గుర్రం ఎక్కట్లేదా? హనుమంతుల వారి మీద కూడా ఎక్కొచ్చేవారు. నేను రాను అని ఎందుకు చెప్పారు అని అంటే, ఒక క్షాత్రకన్య తలుచుకుంటే ఏమైనా చేయగలదు అని తెలియటం కోసమే చెప్పారన్నమాట. తానొక్కరితో వెళ్ళిపోతే అక్కడ తతిమా ఉన్న ఆడవాళ్ల సంగతి ఏంటి? తన స్వార్థం తను చూసుకోలేదు. అక్కడ నేను వెళ్ళిపోతాను, మరి మిగతా వాళ్ళందరూ అక్కడ పడి ఏడుస్తున్నారు కదా, వాళ్ళని రక్షించడానికి ఆయన రావాలి. ఆయన రావాలి అని అంటే నేను ఇక్కడ ఉండాలి. నేనంటూ వచ్చేస్తే దర్ ఈజ్ నో రీజన్. ఎందుకు వస్తాడైనా నేను వచ్చేసిన తర్వాత? అది అన్నమాట. సీతమ్మ వారు చెప్పినటువంటి మాటలను ఎంతో అందంగా తీసుకొచ్చి రాముల వారికి చెప్పినటువంటి వాడు హనుమంతుల వారు. అందుకనే రాముల వారు ఏమన్నారు? మధురా మధురాలాప అని అన్నారు. మా సీత ఎంత, నేను ఇందులో నువ్వు కల్పితం చేసి చెప్పింది అని నేను అనుకోని, ఎందుకంటే ప్రతి మాట సీత ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడావు, ప్రతి పదం సీత ఎలా ఉపయోగిస్తుందో అలాగే ఉపయోగించావు. కనుక సీత ఏది చెప్పిందో నువ్వు నాకు అది చెప్పావు, నా సీతే నాతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నది అని చెప్పినటువంటి ఆ క్రెడిట్ని పొందాడనమాట హనుమంతుల వారు. అంటే ఒక విషయాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో దగ్గర చెప్పేటప్పుడు ఎలా చెప్పాలండి? ఎక్స్ట్రా ఏది యాడ్ చేయకూడదు. ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు విషయం అర్థం మారిపోయి ఇది మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు టోటల్గా మారిపోతుంది కదా. అదేంటది, నర్స్నే రోతే హుయే బచ్చేకు సులాయి అన్నట్టు అయిపోతుంది అన్నమాట. నర్స్ ఏం చేసింది? ఏడుస్తున్న పిల్లాడిని పడుకోబెట్టిందట. అది కాస్త నర్స్నే రోతే హుయే బచ్చేకు సులాయి, నర్సు ఏడుస్తూ పిల్లాడిని పడుకోబెట్టింది. నువ్వు చెప్పే విధానంలో మార్పు వచ్చేసింది కదా. ఏనుగు పిల్ల కాలువలో పడింది. ఏనుగు పిల్ల కాలువలో పడిందా? ఏనుగు పిల్ల కాలువలో పడిందా? ఏనుగు వెళ్ళి పిల్ల కాలువలో పడితే తీయటం కష్టం, కానీ ఏనుగు పిల్ల కాలువలో పడితే పర్లేదు, వెళ్ళి తీయొచ్చు అన్నమాట. నువ్వు ఇచ్చే మెసేజ్ అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దానిలో శక్తి వస్తుంది. ఆ శక్తి అనేటటువంటిది నింపినవాడు ఎవరయ్యా అంటే హనుమంతుల వారు అన్నమాట. సీతమ్మ వారు ఏమి కోరుకుందో దానికి తగ్గట్టుగా, అంటే మొత్తం అందరూ స్త్రీలని కూడా రక్షించి బయటికి తీసుకురావాలి అనేటటువంటిది సీతమ్మ వారి ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి హనుమంతుల వారు ఇక్కడ చెప్పారు. కనుకనే శ్రీరామచంద్రుడు దానికి తగ్గట్టుగా ప్లాట్ వేశారనమాట. దానికి తగ్గట్టుగా యుద్ధంలో ఎలా చేస్తే కనుక అందరినీ రక్షించగలుగుతాము అనేది ఆలోచించుకొని ప్రతి ఒక్కటి కూడా అలా వారం, తిథి, నక్షత్రం, వ్యూహం ఇన్ని చూసుకొని ప్రతిరోజు కూడా ఏ రోజుకి ఆ రోజు ఆ వ్యూహం ప్రకారం వెళ్ళేవారు. ఎంత జ్యోతిష్యంలో ఎంత గొప్ప జ్ఞానం కలిగి ఉండేవాడంటే శ్రీరామచంద్రుడు ఆ రోజు నక్షత్రాన్ని చూసి, ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళు మన వాళ్ళల్లో ఎవరున్నారు, పలానా వాడు ఉన్నాడు అంటే వాడికి శక్తి లేదు స్వామి, పలానా వైపు అంటే కష్టం, వాడు నిలబడలేడంటే లేదు వాడు ఈరోజు నిలబడగలుగుతాడని చెప్పి ఆ నక్షత్రం ఉన్నటువంటి వాడిని ఆ దిక్కులో నించోబెట్టి యుద్ధం చేయించారు ఆయన. దట్స్ ద టాలెంట్ ఆఫ్ రామ. అందుకనే కోతులని పెట్టి కూడా యుద్ధాన్ని గెలిచాడు శ్రీరామచంద్రమూర్తి. ఈ వానరాలన్నీ బల్లూకాలన్నీ చూపించినది భక్తి అండి. అందుకే రెండో ప్రశ్న వేయలేదు. వెళ్ళండి అక్కడ వెళ్ళి అటువైపు వెళ్ళి మీరు యుద్ధం చెయ్యండి అనగానే మారు మాట్లాడకుండా స్వామి వాళ్ళతోనే అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తే మేము చేస్తామేమో అనే మాట రాకుండా అలాగే స్వామి చెప్పావు కాబట్టి చేస్తామని టకటక వెళ్ళి చేసేశారు. భక్తి అనేటటువంటిది ఉన్నప్పుడు రెండో మాటకి తావు ఉండకూడదు కదా. దాన్ని ఇప్పుడు టీనేజ్ వాళ్ళు చాలా చక్కగా పాటించేస్తూ ఉంటారు. అది నువ్వు చిన్నప్పటి నుంచే భగవానుడి పట్ల అలవాటు చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి వయస్సు జరుగుతున్న కొద్దీ వాళ్ళు అటుపోతారు ఇటుపోతారు అనేటటువంటి బెంగ భయం అక్కర్లేదు.
ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయింది కదండి. ఇతర ధర్మాల వాళ్ళు మన పిల్లల్ని ఏదో మాయ చేసి బురుడి కొట్టించి మొత్తానికి తీసుకువెళ్ళటం, వివాహాలు చేయటం, లేకపోతే అలా వదిలేయటం, ఇహ నానా ఆగం అవుతున్నారు. అవునా? ఎందుకు అవుతున్నారు అలాగా? ఎందుకంటే లక్ష్మణుల వారిలో కానీ, భరతాళ్వాన్లో కానీ, శాకామృగం అని చెప్పబడుతున్నటువంటి హనుమంతుల వారిలో కానీ ఉన్నటువంటి భక్తిని అందులో ఆవగించంత కూడా మనం పిల్లల్లో వెయ్యలేకపోతున్నాం. మేము ఇట్లా లేమండి మా చిన్నప్పుడు అంటారు. నువ్వు ఎట్లుంటావు? నేను కంచికర్ర పెట్టి వాయించి పడేశారు కదా, నువ్వు ఆ పని చేయట్లే, నీకు సుఖాలను అలవాటు చేయలే, కానీ నువ్వు నీ సుఖం కోసం అని చెప్పి పిల్లలకు కూడా సుఖాన్ని అలవాటు చేస్తున్నావు. వాడికి ఏసీ రూమ్ కావాలి, ఏసీ క్లాస్ రూమ్ కావాలి. వాడికి బరువు బాధ్యత ఎలా తెలుస్తుంది? పూర్వం చూసారండి, పెద్దవాళ్ళ గదుల్లోకి పిల్లలు ఎంట్రీ లేదు. అందులో అమ్మమ్మలు, తాతగారులు, నాయనమ్మలు ఉన్నారంటే వాళ్ళ గదుల్లోకి ఎంట్రీ లేదు. వాళ్ళు ఎప్పుడైనా బయటకు వచ్చి మడత మంచం మీద పడుకుంటే అప్పుడు పిల్లల్ని పడుకోబెట్టుకునేవాళ్ళు. వాళ్ళ మంచాల మీద పడుకునేది లేదు, వాళ్ళ గదుల్లోకి పిల్లలు వెళ్ళేది లేదు. భయం భయంగా బయట నించొని తాతగారు అని పిలిచేవారు. ఎందుకు? వాళ్ళ రూమ్లో కూలర్ ఉంటుంది కాబట్టి. వాళ్ళ రూమ్లో కూలర్ ఉంటుంది, బయట మటుకి వీళ్ళు చాపల మీద పడుకోవాలి పిల్లలు. మరి ఇప్పుడేం జరుగుతుంది? పిల్లలకి భక్తి రమ్మంటే ఎలా వస్తుంది? వాడు పొద్దున్నే ధనుర్మాసానికి రా నాన్న అంటే ఎట్లా వస్తాడు? వాడు రాడు. వాడికి చలి వస్తుంది, ఎండాకాలం ఏమో, ఇప్పుడు శ్రీరామనవమికి రేపు రమ్మని చెప్పండి, వస్తాడా? రాడు. చూడండి, చక్కగా ట్రిమ్గా అలంకరించుకొని కోడలే కానీ, మనవరాలే కానీ, మనవడే కానీ అసలు తయారవడానికి చాలా టైం పడుతుంది. ఈరోజు రామనవమి పారాయణ చేస్తూ ఉంటాం. ఈ 9 రోజులు కూడా శ్రీరామచంద్ర సంబంధమైనటువంటి స్తోత్రాలు ఏదో ఒకటి తీసుకొని 12 సార్లు, అంటే ఈ 9 రోజులు అయ్యేసరికి 108 సార్లు అవుతుంది. ఒకరింట్లో జరిపాం, వెళ్ళాం. చిట్ట చివరికి మొత్తం అంతా అయిపోయేపాటికి పాపం ఒక 4 ముద్దుగుమ్మలు వచ్చారు, ఫుల్ మేకప్. లాస్ట్కి వచ్చారు, ఇంకొక 12 సార్లు అయిపోతుంది. ఈ 12వ సారి ఆఖరిన ఇంకొక 10 శ్లోకాలు ఉన్నాయనంగా వచ్చారనమాట. మంచిగా టిప్టాప్గా తయారయ్యారు, మంచిగా పోనీటైల్ వేసేసారు. ఆ పిల్లలకి 4 పోనీటైల్ వేసింది, అంటే ఇద్దరు కాబట్టి 4 వేసింది పాపం. వేసింది. ఇక పూసిందమ్మా, లిప్స్టిక్ బాగా పూసింది, మంచిగా వీళ్ళకి పూసింది, ఆ వాళ్ళకి పూసింది. ఇక ఫౌండేషన్ అంతా మెత్తింది, చక్కగా వచ్చింది. ఇక చక్ 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 మెరిసిపోయి చీర అంటే కట్టుకు రావచ్చు, కానీ దానికి కూడా ఒక కొంచెం పద్ధతి ఉంటుంది. సో ఇక అంత టిక్లీలు చీర చకచక చకచక మెరిసిపోతుంది, వచ్చేసింది. ఏమిటో రాముడిని తక్కువ, ఆవిడని ఎక్కువ చూడాల్సి వచ్చింది. మరి ఏం చేస్తాం? మరి అలా ఉంది అక్కడ పిల్లగాలి. ఇంకా మొత్తానికి ఆమె వచ్చేసరికి అందరూ ఆమెకే చూశారు, మాతో సహా. ఇంకా చూశారు. ఇక ఆమె కూర్చుంది. ఇక కూర్చున్న దగ్గర నుంచి వాళ్ళు అష్యూష్ అంటారు. మరి అంత మేకప్ వేస్తే వీళ్ళ కుక్క పోస్ట్ వస్తుంది కదా. మేము గత పొద్దున్న ఎప్పుడో 8 నుంచో, అంతకు ముందు నుంచి 6:30 నుంచి వచ్చి అక్కడ కార్యక్రమం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వచ్చి అప్పుడు 11:30 అవుతుంది. మరి మాకు పట్టని చెమట్లు, వాళ్ళు వచ్చిన 5 నిమిషాలకి ఉష్ 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 అని ఊపుకుంటుంటే మనకు కూడా చెమట పడుతుందా ఏంటని డౌట్ అప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఇక పిల్లలకి పిల్లలు విసురుకుంటుండే, తల్లికి తల్లి విసురుకుంటుండే, ఈ విసురులతోటే సరిపోయింది. ఇక్కడే ఇంత విసురుగా ఉన్నారంటే ఇంట్లో ఇంకెంత విసురుగా ఉంటారు కదా అని అనిపించింది అనమాట. ఇక మొత్తానికి విసురుకొని ఏమైంది, కూర్చున్నారు. చదవటం తక్కువ పాపం. అప్పటికి ఇచ్చారు, ఈ 10 శ్లోకాలన్నా చదువుతారని కాగితం ఇచ్చి, ఇగో ఇక్కడి నుంచి చదవండి అని సైగా చేస్తుంటే చూస్తారు, విసురుకుంటారు. ఆ పేపర్ పెట్టి ఇక విసురుకోవటం మొదలుపెట్టారు. ఇక పక్క ఆవిడ ఏం చేసింది, పేపర్ తీసుకొని చదవని కాడికి ఎందుకు తీసుకున్నావు అని చెప్పి ఇక ఇవి తీసుకుందనమాట. అది మాకు ఉందండి, చాలా భక్తి ఉంది మాకు కూడా, ఉండబట్టే మేము ఇక్కడికి వచ్చామని అందనమాట ఆవిడ. భక్తి అంటే మనం అనుకునేది భక్తి కాదు, ఇది భక్తి అంటే. ఎంత చేసినా ఇది ఆయనదేనండి, మనదేం లేదు అని మనస వాచ కర్మణ అనేటటువంటిది భక్తి అన్నమాట. హనుమంతుల వారు సీతమ్మ వారు ఎప్పుడో చెప్పారని, శ్రీరామచంద్రుడు మహా కుంటెవాడయా, నాకు సింధూరం పెట్టుకోవడం రానప్పుడు ఆవిడకి ఏంటండి ఈ మాత్రం కూడా రాదా అని అంటే, మరి పాప ఆవిడకి రాదు, ఆవిడకి రావు అవేవి కూడా. పక్కనంతా దాసదాసి జనం, మొత్తం అలంకారం అంతా వాళ్ళే చేస్తారు కదా. ఈయనకు మహా వచ్చినట్టు, ఈయనకి ఏమీ రాదు.
ఈయన ఏదో 4 రోజులు అక్కడ ఆశ్రమంలో ఉండి చదువుకున్నారు కాబట్టి ఆ కాసింత అయినా వచ్చు, కానీ ఈయనకైనా అంతా ఒళ్ళప్పచెప్పి అక్కడ కూర్చుంటే అందరూ వచ్చి చేయటమేగా పాపం. ఇప్పటికైనా అంతేగా మహానుభావుడికి. అవునా, ఆయనకి ఏమన్నా వస్త్రం కట్టుకోవటం వచ్చా ఏంటి? అబ్బే నాకేం రాదని చెప్తారు ఆయన కదా. సీతమ్మ వారికి సింధూరం పెట్టుకోవడానికి అని చెప్పి ఆవిడ అటు తిరిగి ఇటు తిరిగి ఏదో అవస్థ పడుతుంటుంటే ఈయన ఏం చేశారట, నేను పెడతా అన్నారట. ఆ సింధూరం పెట్టేది ఏదో చక్కగా పెట్టచ్చును కదా. సింధూరం ఎక్కడ పెడతారో తెలియదుటండి ఆయనకి. కానీ ఆయన ఏంటి, ఆయన కనపడకుండా చాలా వేషాలు వేస్తారనమాట. ఆయన ఏం చేశారు, ఇవిడ బుగ్గ మీద రాశారనమాట. అయ్యో సింధూరం ఇక్కడే పెడతారనుకున్నాను స్మీ అన్నట్ట. ఇది సీతమ్మ వారు హనుమంతుల వారికి చెప్పినప్పుడు హనుమంతుల వారు ఎంతో ముచ్చటపడి ఆ రోజు నుంచి అనుకున్నారట. అసలు ఆ మాట చెప్తున్నప్పుడు సీతమ్మ వారి ముఖంలో ఒక పవిత్రమైనటువంటి నవ్వు, ఒక భక్తితోని ప్రేమ మిళితమైనప్పుడు ఎటువంటి నిష్కల్మషమైనటువంటి భావన కళ్ళల్లో కనిపిస్తుందో, ఏ వికారం లేనటువంటి ఆనందం ఆవిడ ముఖంలో కనిపించిందనమాట. ఆ ఆనందాన్ని పొందాలి. ఇది కదా ఆనందం అంటే, ఇది కదా సంతోషం అంటే అని అనిపించిందనమాట. అందుకని ఈ ఆనందాన్ని, ఈ ఆత్మానందాన్ని పొందాలి అని చెప్పి ఆయన ఏం చేశారండి, సింధూరాన్ని. ఏమండి సింధూరం ఎప్పుడన్నా గమనించారా? చిటచిట పెడుతుంది. హనుమంతుడికి ఇష్టం అంటాను, మనం బాగా పూస్తాం. కానీ సింధూరంలో చెట్టు నుంచి తీస్తారు, అది మామూలుగా పెట్టుకుంటేనే కొంచెం మండుతుంది. రెండవది దానిలో ఇక మనం నువ్వుల నూనె మస్తుగా వేస్తాం. వేసి నువ్వుల నూనె ఎందుకు వేస్తామంటే అందుకే వేస్తాం అనమాట, తొందరగా మండకుండా ఉండడానికని నువ్వుల నూనె వేస్తాం. ఇది బాగానే ఉంది. కానీ అది మర్నాటికి ఎన్ని సోపులు పెట్టి ఎంత స్క్రబ్బర్ పెట్టి రుద్దినా పోదది కదా. అయినప్పటికీ అది తన ఒంటి మీదే ఉండాలి అని చెప్పి ఇష్టపడ్డటువంటి వాడనమాట. అందులోనూ మానవ దేహంలాగా ఆయన దేహం ఉండదు, వానరం కదా, శాఖామృగం కదా. అందుకే గొప్పగా చెప్పారండి. ఏముంది ఇందులో గొప్ప అంటే, ఆయన దేహ విశేషం వేరు, మన దేహంలాగా ఆయనది ఉండదు. అటువంటప్పుడు ఏమవుతుంది, డెలికేట్గా ఉంటుందండి. వాళ్ళ దేహం కాస్త డెలికేట్గానే ఉంటుంది. అటువంటప్పుడు ఆయన మొత్తం దేహానికంతటినీ కూడా ఆ సింధూరాన్ని రాసుకొని, ఇది కదా ఆనందం అంటే, రాముడు ఎక్కడైనా ఎప్పుడైనా వచ్చి అలా రాస్తే చాలబ్బా అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాడు అని అంటే ఎంత ప్రేమ ఉంది చెప్పండి. భక్తిని ప్రేమలోకి మార్చాడనమాట ఆయన. ఆ ప్రేమ ఈనాటికి ఉన్నది కనుకనే ఈ రోజుకి కూడా హనుమంతుల వారు రామనామ జపం చేస్తూ ఉండిపోతూ ఉన్నారు. ఎక్కడున్నారు? అయ్యో, తీర్థయాత్రలు చేశారా? దివ్యదేశాలు మీరంతా సేవించి వచ్చే ఉంటారు కదా. మంచి గోష్ఠి అని చెప్పారు. గట్టిగా చెప్పాలంటే షట్కోపాచార్యుల వారు మమ్మల్ని భయపెట్టారు. మంచి గోష్ఠి అండి, భలే ఉంటుంది, మీరు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అని చెప్పారు అనమాట. అంత ప్రిపేర్ అవ్వడానికి మాకు సమయం లేదు, కానీ ఆ గోష్ఠి దగ్గర వచ్చి మేమే తెలుసుకొని వస్తానండి అని చెప్పామన్నమాట. అందుకని మీరు అందరూ సేవించే ఉంటారు కదా. బద్రికా క్షేత్రానికి వెళ్ళారు కదా, హనుమంతుల వారు అక్కడేగా ఉండేది. మీకు కనిపించలేదా? ఈసారి వెళ్ళండి, కనిపిస్తారు. హనుమంతుల వారు నిత్యం బద్రికా క్షేత్రంలో తిరుగుతూ ఉంటారు, నిత్యం అక్కడే తిరుగుతారు. ప్రతిరోజు కూడా బద్రికా క్షేత్రం నుంచి అయోధ్య నగరానికి వచ్చి నగరాన్నంతా కూడా ఒకసారి చూసి వెడుతూ ఉంటారు. ఎందుకంటే అయోధ్య నగరానికి ఈ రోజుకి కూడా రక్షకుడు ఎవరయ్యా అంటే హనుమంతుల వారే. అయోధ్యలో చూసే ఉంటారు కదా, హనుమాన్ గడికి వెళ్ళే ఉంటారు కదా. ఎక్కువ మెట్లు అంటే అక్కడ ఏదైనా గడి అనే అంటారు అనుకోండి. ఎక్కువ మెట్లు దరిదాపు 176 మెట్లు అనుకుంటారు. అన్ని మెట్లు ఎక్కి పైకి ఎక్కి వెళ్ళి చూసాం కదా. మొత్తం ఇలా అంటే ఒక గుహలోంచి ఇంత మాత్రమే స్వామి మొహం కనిపిస్తూ ఉంటుంది. చెప్పారట, వెళ్ళవయ్యా చక్కగా, నువ్వు హాయిగా వెళ్ళు, కిష్కిందకి వెళ్ళు, నీ స్వామి సుగ్రీవుడు కూడా వెళుతున్నాడు కదా, వెళ్ళు అంటే, ఆహా అలా వెళ్ళను స్వామి, నేను ఇక్కడ ఉండాల్సిందే, నీ కైంకర్యం చేయాల్సిందే, నీకు సేవ చేయాల్సిందే అంటే, నాకు సేవ చేయడానికి చాలామంది దాసదాసి జనం ఉన్నారు ఇప్పుడు అని అంటే, ఇంత రాజ్యాన్ని నువ్వు చూసుకోవాలి అని అంటే ఎంత కష్టం కదా. కనుక ఓ మూల కూర్చుంటానయ్యా, నాకేం పెద్ద అంతఃపురాలు అక్కర్లేదు, అగో ఆ ఊరి చివరి ఉన్నటువంటి కొండగుహ చాలు అని చెప్పాడట ఆయన. ఈ రోజుకి కూడా ఆ కొండగుహ, అందుకేనండి అయోధ్య నగరానికన్నా చాలా ఎత్తు మీద ఉంటుంది అది.
ఆ కొండ గుహలో ఉండి మొహం మాత్రమే కనిపిస్తూ స్వామి ఈనాటికి అంటే అయోధ్యనే కదండి, అంటే ఇక్కడ మన నగరాలను ఏమీ రక్షించడు అనమాట, మన తెలంగాణను పట్టించుకోడు అనమాట ఆయన అని కాదు. అక్కడ ఉన్నారనంటే ఇదంతా అయోధ్య కిందికే వచ్చేది ఆ రోజుల్లో. ఈ రోజుల్లోనూ అయోధ్య కిందికే వస్తుంది. పొలిటికల్ గ్రౌండ్స్లో కాకుండా స్పిరిచువల్ గ్రౌండ్స్లో మాట్లాడుకుంటే ఈ రోజుకి ఇదంతా కూడా రామరాజ్యమే. కనుక హనుమంతుల వారు ఈ రోజుకి కూడా ప్రతిరోజు బదరీ క్షేత్రం నుంచి అయోధ్యకి వచ్చి ఆ ఎత్తైన కొండ మీదకి ఎక్కి మొత్తం అంతటినీ చూసుకుంటారనమాట. ఎవరిని శిక్షించాలో అంటే ధర్మ మార్గంలో నడవనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షిస్తూ, ధర్మ మార్గంలో నడిచేటటువంటి వారిని వారి పూర్వకర్మలను తొలగిస్తూ వారిని రక్షిస్తూ భగవానుడు అంటే హనుమంతుల వారు ఈ రోజుకి ఉన్నారనమాట. చూసారా, తెలుసో తెలియకో భగవానుడు అని వచ్చింది. భగవానుడు అంటే ఖచ్చితంగా శ్రీరామచంద్రమూర్తే, కానీ అయినప్పటికీ ఆయనని ఆశ్రయించి ఉన్నందుకు ఏమైందండి, అందుకే భద్రాచలం మన మురళీకృష్ణమాచార్యుల వారు మీకు అందరికీ తెలిసే ఉంటారు. వారు పదసేవలో ఫలితం ఉన్నదో లేదో అని కీర్తనని రాశారు. దాని పాట అనడానికి మనసు ఒప్పదండి. కీర్తనను రచించారు, ఆయన అనుగ్రహించారు. అందులో అదే కదా చెప్తారు, రామునికి దాసత్వం చేసినందుకు ఒక కోతి ఏమైనాడండి, దేవుడయ్యాడు. కోతిని అందరూ కూడా ఆరాధించేటటువంటి స్థితికి శ్రీరామచంద్రమూర్తి తీసుకువెళ్ళిపోయాడు. రాముణ్ణి చూడాలి అంటే ముందుగా హనుమంతుల వారిని సేవించాల్సిందే. ఆయన నమస్కరిస్తే తప్ప రాముణ్ణి చూడటానికి వీల్లేదు కదా. అది భక్తిని కాస్త ఏం చేశారు, బాధ్యతగా తీసుకెళ్లారు. బాధ్యతని కాస్త ఏం చేశారండి, ప్రేమకి తీసుకెళ్లారు. ప్రేమ వచ్చేసరికి ఏమవుతుంది, బాధ్యత ఇంకా వస్తుంది. చాలామంది చెప్తారండి మనుషుల మధ్య ప్రేమలు ఉండాలి, అభిమానాలు ఉండాలి, అనుబంధాలు ఉండాలి అని కదా. అభిమానం, అనుబంధం, ప్రేమ ఇవన్నీ దేనితోని ముడిపడి ఉంటాయి అంటే బాధ్యతలతోటే ముడిపడి ఉంటాయి. ఒక తాతగారు ఉన్నారనుకోండి, మనవరాలంటే ఎందుకంత ప్రేమ ఉంటుంది, కూతురి కన్నా ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళని. కొడుకు కన్నా కూడా ఎక్కువగా మనవాడిని మనవరాళ్ళని ఇష్టపడతారు. ఎందుకని, పైకి మాత్రం మా బాధ్యతలు అన్నీ అయిపోయినండి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసినాం, ఇంకెవరి దాన్న వాళ్ళు ఉన్నారు, సెటిల్ అయిపోయినారు, అయిపోయింది, ఇక మాకు ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇష్టం అండి, వాళ్ళు ఏం చేసుకున్నా సరే అని పైకి మాట వస్తుంది. కానీ వీళ్ళు ఎంతసేపు కూడా అయ్యో వీళ్ళల్లో మంచి విలువలు పడుతున్నాయో లేదో, వీళ్ళేమో ఇంకా చిన్నపిల్లలైనాయో, పేరుకి తల్లిదండ్రులు అయ్యారు కానీ ఇంకా చిన్నవాళ్లే కదా, అయ్యో వాళ్ళు సరిగ్గా వీళ్ళకి చెప్పగలుగుతున్నారో లేదో, సరైన మార్గంలో ముందు వాళ్ళు జీవితాన్ని నెట్టుకొని రావాలి కదా, మంచి విలువలు పడుతున్నాయో లేదో అని అనుక్షణం వాళ్ళ గురించి చింతిస్తారు, బాధ్యతను స్వీకరిస్తారు. కాబట్టి వీళ్ళ ప్రేమ పరివెడిల్లుతుంటుంది. అందుకనే పిల్లలకు కూడా తల్లిదండ్రుల మీద కన్నా తాతగారులు, అమ్మమ్మలు, నాయనమ్మలు అంటేనే ప్రేమ ఎక్కువ ఉంటుంది. అలాగే వీళ్ళకు కూడా అసలు కన్నా వడ్డీ ముద్దు కదా అది అన్నమాట. ఎప్పుడైతే కనుక బాధ్యత అనేటటువంటిది ప్రేమ అక్కడ ఉంటుందో బాధ్యతలు ఆటోమేటిక్గా ఉంటాయి. ఎప్పుడైతే దాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉంటావో భగవానుడు ఏం చేస్తాడండి, తన స్థానాన్ని తన భక్తుడికి ఇచ్చేస్తాడనమాట. అది చెక్కకే కావచ్చు, ఒక కోతికే కావచ్చు, లేదా ఒక నాతికే కావచ్చు, ఎవరికైనా సరేనండి. తనను నిష్కల్మషంగా ఆరాధించినటువంటి వాడు, నిష్కల్మషంగా భక్తితో ప్రేమతోని ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వారికి తన స్థానాన్ని, తన హృదయంలో, తన ఒడిలో స్థానాన్ని భగవానుడు అనుగ్రహిస్తాడు. అలా మనకందరికీ కూడా ఈ ముగ్గురికి దక్కినటువంటి లక్ష్మణస్వామికి, భరతాళ్వానికి, హనుమంతుల వారికి అనుగ్రహింపబడినటువంటి ఆ భక్తి, ప్రేమ, ఆ స్థానం ఏదైతే ఉందో అది మనకందరికీ కూడా భగవానుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ స్వస్తి. ఆళ్వార్ దివ్య తిరువడిகளே శరణం, ఎమ్మెరుమానార్ దివ్య తిరువడిகளே శరణం, జీయర్ దివ్య తిరువడిகளே శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై మా భారతి.